Are you all there, right? Okay. Yes. Yes. Let me share my screen. Okay, I shared my screen. Let's recap. నిన్న మనం కన్స్ట్రెయింట్స్ డిస్కస్ చేసాం, రైట్? Constraints is a rule to restrict the value in database table. It's kind of a rule or a validation. Okay, so there are different types of constraints: not null constraint, unique, primary key, foreign key, check constraint, and etc. So if we talk about not null constraint, ఇది మనం కాలం లెవెల్లోనే దీన్ని డిఫైన్ చేస్తాము. అండ్ డేటా టైప్ టేబుల్ డెఫినేషన్ చూసినప్పుడు కూడా డేటా టైప్ లెవెల్లో ఇది నాట్ నల్లా కనిపిస్తుంది క్లియర్గా. ఓకే, సో మనం వెన్ వీ క్రియేట్ వన్ టేబుల్ నేమ్, ఓపెన్ బ్రేస్, కాలం నేమ్ 1 డేటా టైప్ కామా, కాలం 2 డేటా టైప్ కామా, ఇలా క్రియేట్ టేబుల్ని డిఫైన్ చేసినప్పుడు డేటా టైప్ పక్కన నాట్ నల్ అని ఇచ్చేస్తే ఆ కాలం నాట్ నల్గా సెట్ అవుతుంది. ఓకే, అండ్ యూ కెన్ సీ మనకు ఈ కాలం నాట్ నల్లా అనేది మనకు డేటా టైప్ లెవెల్లోనే కనిపించేస్తుంది. సో ఇఫ్ యూ సీ ఎస్టర్డే ఒక టేబుల్ క్రియేట్ చేసేది ఏంటది, టీజీటీ లొకేషన్స్. యా, సో టీజీటీ లొకేషన్స్ చూసినప్పుడు ఈ టేబుల్ డెఫినేషన్ లెవెల్లోనే, అంటే కాలమ్స్ లెవెల్లోనే నాట్ నల్లా కనిపించేస్తుంది. ఓకే, అది నాట్ నల్ చాలా ఈజీగా చూడడానికి ఈజీ. దెన్ not null column. So what is not null constraint? When you define not null on any column in a table, ఆ టేబుల్లో null values allow చేయదు. It will not allow null values. Then coming to the unique constraint. What is unique constraint? Unique constraint will take only the distinct values. Okay, so 100 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి ఒక టేబుల్లో, ఒక కాలం మీద మీరు యూనిక్ డిఫైన్ చేశారు. సో 100 యూనిక్ వాల్యూస్ని అది తీసుకుంటుంది. ఓకే, బట్ ఇట్ విల్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. నల్ వాల్యూస్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ గివెన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ గివెన్ ఈజ్ ఫైన్, బట్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్, వాట్ ఎవర్ ద వాల్యూ ఈజ్ గివెన్, ఆ గివెన్ వాల్యూ అనేది సేమ్ ఉండొద్దు. గివెన్ వాల్యూ అనేది సేమ్ ఉండకూడదు. దట్ ఈస్ యూనిక్ కన్స్టెంట్. యూనిక్ కన్స్టెంట్ టేక్స్ ఓన్లీ ద డిస్టింక్ట్ వాల్యూస్, బట్ ఇట్ విల్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. ఓకే, బట్ 2 రికార్డ్స్కి నల్ ఉంది ఆ కాలంలో అని అంటే 2 రికార్డ్స్కి వాల్యూ లేదు అక్కడ. సో నల్ నాట్ ఈక్వల్ టు నల్. సో ఈ 2 యూనిక్ కాదు. ఇఫ్ నల్ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ దట్ కాలం హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్, దెన్ అనదర్ కాలం హ్యాస్ సేమ్ ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ రిస్ట్రిక్ట్. దట్ ఈస్ ద వ్యాలిడేషన్. కన్స్ట్రెంట్ ఈస్ ఫర్ వ్యాలిడేషన్ ఆర్ రూల్. నెక్స్ట్ డిస్కస్ ప్రైమరీ కీ. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రైమరీ కీ ఏంటి, అసలు ప్రైమరీ కీ పర్పస్ ఏంటి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్. అండ్ ఆల్సో ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఎనీ రికార్డ్ యూనిక్లీ ఇన్ ఏ టేబుల్. ఒక ఎంప్లాయీ టేబుల్, ఒక డిపార్ట్మెంట్ టేబుల్ ఆర్ ఎనీ టేబుల్ యూ టేక్ ఇట్, అందులో ఏదన్నా రికార్డ్ని మనం యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అని అంటే వీ విల్ యూజ్ ప్రైమరీ కీ. ఓకే, ప్రైమరీ key will accept only the unique values and it will not accept null values. Null value ni accept cheyadu primary key, and it will accept only unique values. Okay, for example, if you take your employee ID, okay, if you take your student hall ticket number, ivanni unique ga untayi. Why? Because ద రిమైనింగ్ డీటెయిల్స్, ఆ నేమ్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, ఎనీథింగ్ కెన్ బి రిపీటెడ్. సో మనం యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఒక టేబుల్లో ప్రైమరీ కీని డిఫైన్ చేస్తాము. రియల్ టైంలో అయినా ఎప్పుడైనా ప్రైమరీ కీ కాలం అనేది ఫస్ట్ కాలంగా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలా రూల్ ఏం లేదు ఫస్ట్ కాలమే ఉండాలని, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైమరీ కీ కాలం అనేది ఫస్ట్ కాలం కింద డిఫైన్ చేసి ఉంటుంది.
దట్ ఈస్ ద స్టాండర్డ్. ఫస్ట్ కాలం కింద ఇవ్వకుండా నేను మధ్యలోనో లాస్ట్లోనో ఇస్తే తీసుకోదా అంటే తీసుకుంటుంది, అట్లేం లేదు. సో ప్రైమరీ కీ కాలం అనేది జనరల్ స్టాండర్డ్ ప్రకారం ఫస్ట్ కాలంని ప్రైమరీ కీగా పెడతారు. ఇక్కడ చూడండి కామెంట్స్ ఉంది ఈ కాలంకి, ప్రైమరీ కీ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్ అని. ఫైన్. ఇంకేం డిస్కస్ చేసాం? యా, ప్రైమరీ కీ, యూనిక్ కీ, నాట్ నల్ కీస్ డిఫరెన్సెస్ మాట్లాడుతున్నాం. ఈ రెండు డిఫరెన్సెస్ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇందులో ఓన్లీ నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు, డూప్లికేట్స్ని అయినా యాక్సెప్ట్ చేస్తుంది. వాల్యూ పాస్ చేస్తే చాలు, దట్స్ ఇట్. బట్ యూనిక్లో ఏంటంటే వాట్ ఎవర్ ద వాల్యూ యు ఆర్ పాసింగ్ దట్ షుడ్ బి యూనిక్. 100 వాల్యూస్ ఉన్నాయి, నువ్వు 101 వాల్యూని ఎంటర్ చేసినప్పుడు ఈ 101 వాల్యూ అనేది ఈ 100 వాల్యూస్తో మ్యాచ్ అవ్వకూడదు. 101 అనేది యూనిక్గా ఉండాలి. ఓకే. ఇంకో డిఫరెన్స్ ఏంటి? ఇట్ విల్ యాక్సెప్ట్ నల్స్. మరి యూనిక్కి ఉన్న ప్రైమరీ కీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది నల్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇది నల్ని యాక్సెప్ట్ చెయ్యదు. దట్ ఈస్ వన్. సెకండ్ ఏంటంటే యూనిక్ కన్స్ట్రెంట్ మోర్ దెన్ 1 కాలం మీద మనం పెట్టొచ్చు. అంటే మోర్ దెన్ 1 యూనిక్ కన్స్ట్రెంట్ ఉండొచ్చు. అంటే నేను దీనిపైన ఒక యూనిక్ కన్స్ట్రెంట్, ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన ఒక యూనిక్ కన్స్ట్రెంట్, దీనిపైన ఒక యూనిక్ కన్స్ట్రెంట్, టోటల్ 3 యూనిక్ కన్స్ట్రెంట్స్ పెట్టొచ్చు. బట్ వేరాస్ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్స్ ఒక టేబుల్లో 1 టైమే ఉంటుంది, ఒక టేబుల్లో 1 టైమే ఉంటుంది. రైట్, దట్ ఈస్ వన్. ఈ రెండింటికి ఇంకొక కామన్ ఉంది, డిఫరెన్స్ కాదు. యూనిక్ కన్స్ట్రెంట్ అనేది కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ మీద కూడా పెట్టొచ్చు, ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ అనేది కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ మీద కూడా పెట్టొచ్చు. అంటే ఒక కాలం మీద కాకుండా కాంబినేషన్ మీద. అప్పుడు దాన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ, కాంపోజిట్ యూనిక్ కీ అంటారు కాంబినేషన్లో పెడితే. ఓకే. ఎంప్లాయీ ఐడి నేమ్తో ఈ రెండింటి మీద ఒకటే ప్రైమరీ కీ పెడితే అది కాంపోజిట్ ప్రైమరీ కీ. ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ మీద ఈ రెండింటి మీద కలిపి ఒకటే యూనిక్ కీ పెడితే అది కాంపోజిట్ యూనిక్ కీ. ఓకేనా? సో దట్ వీ డిస్కస్డ్. అండ్ ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే ఏంటంటే రిఫరెన్సింగ్ ఏ వాల్యూ ఆఫ్ ఏ ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్ ఇన్ ద కరెంట్ టేబుల్. అంటే మన టేబుల్లో ఒక కాలం మీద ఫారెన్ కీ పెడితే ఏంటంటే ఏ వాల్యూ అయితే మనం ఇన్సర్ట్ చేస్తామో ఆ ఫారెన్ కీలో ఆ వాల్యూ ఇంకొక టేబుల్లో ఎక్కడైతే ప్రైమరీ కీ ఉందో అందులో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. సో ఇక్కడ నాట్ నల్ మనం కాలం లెవెల్లో ఇక్కడ ఇచ్చేసాం. ఓకే. ఇక్కడ నాట్ నల్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ అది నల్ కింద కన్సిడర్ చేస్తుంది. అండర్స్టాండ్ దిస్ వన్. నాట్ నల్ అని మనం ఇవ్వకపోతే బై డిఫాల్ట్ నల్. అదే నువ్వు స్పెసిఫిక్గా నాట్ నల్ అని ఇస్తే అది నాట్ నల్ కింద కన్సిడర్ చేస్తుంది, ఇవ్వకపోతే నల్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే ఏంటి? నల్లెబుల్ కాలం అని. అందులో నల్ ఇచ్చినా తీసుకుంటుంది, నాట్ నల్ ఇచ్చినా తీసుకుంటుంది అని. నాట్ నల్ ఇచ్చినప్పుడు మాత్రమే నల్ని తీసుకోదు, ఎర్రర్ త్రో చేస్తుంది. ప్రతి కన్స్ట్రెంట్ ఎర్రర్కి ఒక ఎర్రర్ కోడ్ ఉంటుంది, అది ఒరాకిల్ లెవెల్లో. ఓకేనా? అది కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, ప్రతి కన్స్ట్రెంట్ని 2 టైప్స్ మనం డిఫైన్ చేయొచ్చు. ఒకటి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే చేయొచ్చు, టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆల్టర్ చేయొచ్చు కన్స్ట్రెంట్తో. ఓకే, అది డిస్కస్ చేసాం. రైట్. నెక్స్ట్, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు అయితే నాట్ నల్ అని కాలం డేటా టైప్ తర్వాత నాట్ నల్ అని ఇస్తాం. అదే టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయింది, నేను ఆల్టర్ చేయాలి, నాట్ నల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఒక కాలం మీద అంటే మనం కాలం డేటా టైప్ మాడిఫై చేస్తాం కదా. సిమిలర్లీ సేమ్ అంతే, ఆల్టర్ టేబుల్ నేమ్, మాడిఫై ఈ కీవర్డ్ యూజ్ చేయాలి, కాలం నేమ్. ఓకే, మాడిఫై కాలం నేమ్, ఈ కాలం నేమ్ అండ్ నాట్ నల్ కన్స్ట్రెంట్ అంతే. అప్పుడు ఈ స్ట్రీట్ అడ్రస్ అనేది నాట్ నల్ కింద మారిపోతుంది. బట్ ఒక టేబుల్లో ఒక కన్స్ట్రెంట్ని మనం ఆల్టర్ చేస్తున్నప్పుడు కండిషన్ ఉంటుంది. ఏందా కండిషన్? ఐదర్ ఎవరైనా మీరు చెప్పండి, ఏంటా కండిషన్? ఇట్ షుడ్ నాట్ కంటైన్ నల్. యా. సో ఫస్ట్ ఏంటంటే ఆ టేబుల్లో డేటా మొత్తానికి లేదు, 0 రికార్డ్స్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది, యూ కెన్ మాడిఫై. లేకపోతే ఆ డేటాలో ఆ టేబుల్లో డేటా ఉంది అనుకోండి, నువ్వు ఏదైతే ఈ స్ట్రీట్ అడ్రస్ అనే కాలంని నాట్ నల్ కింద చేద్దాం అనుకుంటున్నావో అది నాట్ నల్ చేయడానికి ఎలిజిబుల్గా ఉండాలి. ఎలిజిబుల్గా ఉండాలి అంటే ఏంటి? అందులో 100 వాల్యూస్ ఉన్నాయి, 100 వాల్యూస్లో ఒక్కటి కూడా నల్ ఉండొద్దు. అప్పుడు దాన్ని నువ్వు నాట్ నల్ కింద కన్స్టెంట్ చేయొచ్చు. ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ నల్ తీసుకోదు. కానీ ఆల్రెడీ ఆ 100 వాల్యూస్ ఉన్నాయి, అందులో ఒకటి నల్ ఉందనుకో,
యాక్సెప్ట్ చేయదు. సో అప్పుడు ఏం చేయాలి, ఐదర్ ఆ ఒక రికార్డ్ని తీసేయొచ్చా అని కనుక్కొని అది తీసేసి చేయాలి, లేకపోతే వీ కెనాట్ డూ ఇట్. అది ఎలిజిబుల్గా లేకపోతే వీ కెనాట్ డూ ఇట్. దట్ ఈస్ ద కండిషన్. ఈ కండిషన్ ఒక నాట్ నల్కి కాదు, అన్నింటికి, యూనిక్కి అయినా అంతే, దేనికైనా అంతే, ప్రైమరీ కీకి అయినా అంతే, దేనికైనా అంతే. క్లియరా? నెక్స్ట్ మనం ఇంకోటి యూనిక్ ఏది, యూనిక్ ఇక్కడ లేదు. వేర్ ఈజ్ యూనిక్? హియర్ యూనిక్. సో ఆల్టర్ టేబుల్ యూనిక్ ఇక్కడ పెట్టాను నేను ఎక్కడైనా. సో ఇక్కడ యూనిక్ రాయొచ్చు, లేదంటే ఆల్టర్ టేబుల్ రాసుకోవచ్చు. ఆల్టర్ టేబుల్ నేమ్. యూనిక్ కీకి కానీ, ప్రైమరీ కీకి కానీ, ఇంకోటి ఏంది ఫారెన్ కీకి కానీ, ఈ 3 కన్స్ట్రెంట్ కీస్కి మనము కన్స్ట్రెంట్ అనే కీవర్డ్ తోటి టేబుల్ని ఆల్టర్ చేస్తాం. నాట్ నల్ కీకి అట్లా లేదు, అది కాలం లెవెల్లో అయిపోతుంది, కాలం లెవెల్లోనే అయిపోతుంది. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కన్స్ట్రెంట్. సో కన్స్ట్రెంట్కి మనం కన్స్ట్రెంట్ నేమ్ ఇస్తాం. ఇలా నేను యాడ్ కన్స్ట్రెంట్ నేమ్ ఇవ్వకుండా నేను టేబుల్ లెవెల్లోనే ఇక్కడే నేను యూనిక్ అని రాస్తా, ఇక్కడే నేను ప్రైమరీ కీ అని రాస్తా అంటే ఏమవుతుందంటే అప్పుడు కూడా వర్క్ అవుతుంది. కానీ కాకపోతే వాటికి నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్స్ సిస్టమ్ బై డిఫాల్ట్గా ఇస్తుంది. వీ కెనాట్ ఐడెంటిఫై, అంటే మనం ఇవ్వలేము ఇక్కడ కాలం లెవెల్లో నేమ్. మనం స్పెషల్గా యాడ్ కన్స్ట్రెంట్ అని రాసినప్పుడు క్రియేట్లో రాయొచ్చు, ఆల్టర్లో కూడా రాయొచ్చు. యాడ్ కన్స్ట్రెంట్ రాసినప్పుడు యాడ్ కన్స్ట్రెంట్ నేమ్, ఇది మనకు చూడగానే అర్థమయ్యేటట్టు మనం రాసుకుంటాం. ఎస్పీ యూనిక్ అంటే ఏంటంటే స్టేట్ ప్రొవిన్స్ కాలము యూనిక్ కీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ రాస్తే ఎస్పీపీకే ఐడి, అట్లా ఇలా రాసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. రియల్ టైమ్ జాబ్స్లో ఏదన్నా ఈ కన్స్ట్రెంట్ ఫెయిల్ అయింది అన్నప్పుడు ఎస్పీ యూనిక్ కన్స్ట్రెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది. అరే ఎస్పీ యూనిక్ అంటే ఏంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అదే సిస్టమ్ జనరేట్ చేసిన నేమ్ ఉందనుకో, sys001 కన్స్ట్రెంట్ ఫెయిల్డ్ అంటే sys001 అంటే ఏందనేది మనం వెతకాలి. ఓకేనా? సో ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కన్స్ట్రెంట్, ఎస్పీ యూనిక్, ఇది కన్స్ట్రెంట్ నేమ్. తర్వాత ఏ కన్స్ట్రెంట్ యూజ్ చేస్తున్నావు, యాడ్ కన్స్ట్రెంట్, యూనిక్ కన్స్ట్రెంట్ తర్వాత ఓపెన్ బ్రేస్ పెట్టి ఈ క్లోజ్ బ్రేస్ లోపల ఒక కాలమా మల్టిపుల్ కాలమ్సా నువ్వు అనేది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు డిఫైన్ చేయాలి. ఒక కాలం ఇచ్చినా తీసుకుంటుంది, కామా పెట్టేసి ఇంకో కాలం ఇచ్చినా తీసుకుంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి, ఒక కాలం ఇస్తే ఈ ఒక కాలం లెవెల్లో వాల్యూస్నే యూనిక్గా తీసుకుంటుంది. 2 కాలమ్స్ ఇస్తే ఏమవుతుంది, 2 కాలమ్స్ ఇస్తే ఏమవుతుంది, 2 కాలమ్స్ తీసుకుంటాం. సో 2 కాలమ్స్ కాంబినేషన్లో యూనిక్ ఉంటే చాలు, ఒక కాలంలోనే యూనిక్ ఉండాల్సిన అవసరం లేదు. సో నేను ఇది ఒక్కసారి రిపీట్ చేస్తాను మీకు. ఇక్కడ ఇచ్చాను కదా యూనిక్ అని, కంట్రీ ఐడి యూనిక్ అని ఇచ్చాను కదా, ఇక్కడ కంట్రీ ఐడి అని యూనిక్ అని ఇస్తే ఇక్కడ యూనిక్, ఇది యూనిక్ అయింది. కరెక్ట్? సో కాలం లెవెల్లో మనం చేసేటప్పుడు డైరెక్ట్ ఒక కాలం లెవెల్లో మనం ఇక్కడ యూనిక్ అని కూడా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కన్స్టెంట్ అని ఉంది కదా. సో లెట్ మీ గో అండ్ సీ టీజీటీ లొకేషన్స్లో ఏముంది, ఇక్కడికి వచ్చి టీజీటీ లొకేషన్స్ ఇక్కడ. సో రైట్ క్లిక్, DDL, సేవ్ టు వర్క్ షీట్. సో ఇక్కడ చూడండి, టేబుల్ నల్ కానీ యూనిక్ కానీ ఏం జనరేట్ కాకుండా నార్మల్గా టేబుల్ క్రియేట్ అయింది. ఇది సిస్టమ్ జనరేట్ చేసిన DDL యాక్చువల్గా. ఇక్కడ చూడండి, ఆల్టర్ టేబుల్ లొకేషన్స్, మాడిఫై పోస్టల్ కోడ్, నాట్ నల్, ఎనేబుల్. సో ఇది ఆల్టర్ యూజ్ చేయడం ఇది. మాడిఫై పోస్టల్ కోడ్, నాట్ నల్, ఎనేబుల్. మనం ఎనేబుల్ అని ఇవ్వకుండా నాట్ నల్ అని ఇస్తే వర్క్ అయిపోయింది. సిస్టమ్ జనరేట్ చేసిన DDLలో సమ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీ నీడ్ నాట్ వరీ అబౌట్ దిస్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇదంతా డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? డెవలపర్ ఎంతవరకు రాయాలో అంతవరకు క్వెరీ రాసేసి టేబుల్ని క్రియేట్ చేయడం, మాడిఫై చేయడం, ఆల్టర్ చేయడం అది చేస్తూ ఉంటారు.
ఇదిగో క్రియేట్ యూనిక్ ఇండెక్స్, క్రియేట్ కమాండ్ యూజ్ చేసి కూడా చేశారు. క్రియేట్ యూనిక్ ఇండెక్స్ ఈ టేబుల్ పైన, ఈ కాలం పైన ఆన్, ఇది టేబుల్ పైన కాలం పైన కాదు, క్రియేట్ యూనిక్ ఇండెక్స్, ఇది నేమ్. ఒక యూనిక్ ఇండెక్స్ కూడా క్రియేట్ అయింది మనం జస్ట్ యూనిక్ కన్స్టెంట్ చేస్తే. వాట్ ఈజ్ ఇండెక్స్ అనేది కూడా నేను చెప్తాను, ఓకేనా. సో ఇది టేబుల్, ఇది కాలము, ఇది కాలం కాదు, ఇది డేటాబేసు, ఇది టేబుల్, ఇది కాలం. ఇక్కడ ఏం చేశారు, కంట్రీ ఐడి మీద మనం క్రియేట్ చేసినప్పుడు కాలం లెవెల్లో క్రియేట్ చేసాం. ఎస్ ఆర్ నో? ఎక్కడ ఉంది? కంట్రీ ఐడి మీద మనము యూనిక్ కీ కన్స్టెంట్ క్రియేట్ చేసినప్పుడు కాలం లెవెల్లో చేసినాం. యూనిక్ కన్స్టెంట్కి నేమ్ ఇవ్వలేదు. ఎస్ ఆర్ నో? ఎస్. యా. సో అప్పుడు సిస్టమే నేమ్ తీసుకుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పార్ట్ చూడండి, కన్స్టెంట్స్ ఫర్ టేబుల్ అని ఇక్కడ చూడండి. ఈ పార్ట్ మీరు చూస్తే స్టేట్ ప్రొవిన్స్కి నేను నేమ్ ఇచ్చి చేశాను. ఆల్టర్ టేబుల్ యాడ్ కన్స్ట్రెంట్, ఓకే, ఇదే కదా నేను ఇచ్చింది. ఆల్టర్ టేబుల్ నేమ్. ఇక్కడ వీడు ఏంటంటే డీటెయిల్గా డేటాబేస్ డాట్ టేబుల్ నేమ్ తీసుకున్నాను. ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కన్స్ట్రెంట్ నేమ్, యూనిక్ కన్స్ట్రెంట్, కాలం నేమ్, ఇది మనం ఇచ్చాం. ఓకే, ఈ రిమైనింగ్ అంతా యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్. ఇదంతా డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్టర్ టేబుల్ నేమ్, డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ నేమ్, యాడ్ యూనిక్ అని చెప్పేసి ఇది ఉంది అంతే. ఇది మనం కాలం లెవెల్లో ఇచ్చినాం కాబట్టి ఇట్లా జనరేట్ అయింది. సో ఇక్కడ కన్స్టెంట్ ఇస్తే కన్స్టెంట్ నేమ్, ఇక్కడ కన్స్టెంట్ నేమ్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అయ్యా అంటే ఇక్కడ మనం కాలం లెవెల్లో క్రియేట్ చేసేటప్పుడే ఇచ్చినాం. ఓకే, దీనివల్ల మనకి ఎటువంటి ఇష్యూ ఏం లేదు. కాకపోతే ఈ యూనిక్ కన్స్టెంట్ వయలేట్ అయినప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ వచ్చింది, సమ్ సిస్టమ్ జనరేటెడ్ నేమ్ వచ్చి దిస్ కన్స్టెంట్ వయలేటెడ్ అని వచ్చింది. ఆ సిస్టమ్ జనరేటెడ్ నేమ్ ఇది సిస్ C001324 ఈజ్ వయలేటెడ్ అని వస్తుంది. అందుకనే రియల్ టైంలో ఏం చేస్తారంటే ఇట్లా కాలం లెవెల్ ఇవ్వరు. ఎందుకంటే కాలం లెవెల్ ఇచ్చినప్పుడు సిస్టమ్ జనరేట్ చేసిన నేమ్ తోటి ఇన్ కేస్ ఆ కన్స్టెంట్ వయలేట్ అయితే ఇది వస్తుంది, సిస్ C00 దిస్ కన్స్టెంట్ ఈజ్ వయలేటెడ్ అని. అంత రీడబిలిటీ ఈజీగా ఉండదు. అసలు ఈ సిస్ అంటే ఏందని మళ్ళీ మనం వెళ్ళి వెతకాలి. సో అందుకని ఇలా నేమ్ ఇస్తారు. నేమ్ ఇచ్చినప్పుడు నేను ఇంకా షార్ట్కట్లో ఇచ్చినా ఇంకా డీటెయిల్గా నైస్గా ఇస్తారు. నేమ్ ఇస్తే ఏంటంటే అది చూడగానే మనకు అర్థమైపోతుంది, ఆహా ఈ కాలం ఎక్కడ ఉంది, ఈ టేబుల్. మనం ఆ టేబుల్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి మన రియల్ టైంలో మనకు తెలుస్తుంది అన్నమాట. క్లియరా? నెక్స్ట్ కాంబినేషన్లో కూడా ఇవ్వచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే కదా. కాంబినేషన్లో ఎట్లా ఇస్తామనేది చూద్దాం. కాంబినేషన్లో ఇస్తే ఏమవుద్ది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ TGT లొకేషన్స్. TGT లొకేషన్స్లో దీని మీద ఒక యూనిక్ ఐడి ఉంది, అవునా? దీని మీద కూడా ఒక యూనిక్ కన్స్టెంట్ ఉంది. సారీ, నాట్ ఐడి, కన్స్టెంట్. దీని మీద ఈ కాలం మీద ఒక సెపరేట్ యూనిక్ కన్స్టెంట్ ఉంది, ఈ కాలం మీద కూడా ఒక సెపరేట్ యూనిక్ కన్స్టెంట్ ఉంది. కరెక్ట్? యూనిక్ కన్స్టెంట్ స్టేట్ ప్రొవిన్స్ మీద ఉంది అండ్ కంట్రీ మీద ఉంది. నేనేం చేస్తానంటే మీ కాంబినేషన్లో ఉంటే ఎలా ఉంటుంది అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది క్విక్గా చెప్పేస్తాను. డ్రాప్ టేబుల్ నేమ్, ఓకేనా. టేబుల్ డ్రాప్ అయినప్పుడు ఆ టేబుల్కి సంబంధించిన కాలం డెఫినేషన్ మాత్రమే కాకుండా ఆ టేబుల్కి సంబంధించిన కన్స్ట్రెయింట్స్, ఇండెక్సెస్, ఎవ్రీథింగ్ విల్ గెట్ డ్రాప్డ్. ఆ టేబుల్కి సంబంధించిన ప్రతి ఆబ్జెక్ట్ డ్రాప్ అయిపోతుంది. ఓకే, నౌ లెట్ మీ గో రిఫ్రెష్ మై టేబుల్స్. మై టేబుల్ ఈజ్ డ్రాప్డ్. ఓకే, ఇది కమెంట్ చేసి పెడతా, ఎందుకంటే బై మిస్టేక్ డ్రాప్ అయితే నెక్స్ట్ ప్రాబ్లం అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే క్రియేట్ టేబుల్, ఇక్కడ యూనిక్ తీసేస్తా, ఇలా ఉంది. కరెక్ట్?
ఓకే, క్రియేట్ టేబుల్ నేమ్, లొకేషన్, ఇక్కడ నాట్ నల్ ఒకటి ఉంది. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ రెండింటి కాంబినేషన్లో స్టేట్, ప్రొవిన్స్, కంట్రీ, ఇక్కడ డేటా లేదు, అసలు టేబులే లేదు. ఫైన్. సో ఇక్కడ నేను క్రియేట్ టేబుల్లోనే ఈ రెండింటి మీద చేయాలి. సో ఇక్కడ నేను యూనిక్, ఇక్కడ ఒక యూనిక్ రాస్తే ఏమవుతుంది, 2 యూనిక్ కన్స్టెంట్స్ క్రియేట్ అవుతుంది. అట్లా వద్దు, నాకు ఏం కావాలి అంటే ఈ 2 కాలమ్స్ మీద ఒకటే ఒక యూనిక్ కన్స్టెంట్ నేను క్రియేట్ చేయాలి. 1 సెకండ్. రైట్, ఇలా చేయాలి. లెట్ మీ ట్రై దిస్ వే. టేబుల్ కాలమ్స్ అన్నీ డిఫైన్ అయిపోయిన తర్వాత, లాస్ట్ కాలం దగ్గర మనం క్లోజ్ చేస్తున్నాం కదా ఈ ప్లేస్, చేయకుండా ఇక్కడ కామా పెట్టేసి, ఓకే, ఇక్కడ కన్స్ట్రెంట్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. కన్స్ట్రెంట్ నేమ్ ఏందా? కన్స్ట్రెంట్ నేము స్టేట్, ప్రొవిన్స్, కంట్రీ, ఈ 2 కాలమ్స్ మీద దిస్ ఈజ్ మై నేమ్, యూ ఫర్ యూనిక్. ఓకే, దిస్ ఈజ్ మై నేమ్. ఏందా కన్స్ట్రెంట్ నేమ్ యూనిక్, ఓపెన్ బ్రేస్, ఈ కాలం స్టేట్, ప్రొవిన్స్ కాలం, కామా, కంట్రీ ఐడి కాలం. ఓకే, దిస్ ఈజ్ ఎట్ టేబుల్ లెవెల్. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో టేబుల్ లెవెల్లో నేను జనరేట్ చేస్తున్నా, చూడండి. కంట్రోల్ ఎంటర్, టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడు ఏమైందంటే ఈ టేబుల్లో అయ్యా ఈ డేటా ఈ కాలం ఉండాలి, దాని డేటా టైప్ ఇది అని అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్స్ట్రెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. కన్స్ట్రెంట్ నేమ్, ఏ కన్స్ట్రెంట్? యూనిక్ కన్స్ట్రెంట్. దేని మీద యూనిక్ కన్స్ట్రెంట్? స్టేట్, ప్రొవిన్స్ అండ్ కంట్రీ ఐడి. ఇట్లా ఒకటే ఇస్తే ఒకదాని మీద క్రియేట్ అవుతుంది. ఓకేనా? విత్ నేమ్, ఎలాంగ్ విత్ నేమ్. నేను రెండింటి మీద నిన్ననే ఆల్రెడీ మనం ఒకదాని మీద డిస్కస్ చేసాం కదా, రెండింటి మీద చేస్తే కాంబినేషన్లో ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. కన్స్ట్రెంట్ నేమ్ యూనిక్, ఇది ప్రైమరీకి అయితే కన్స్ట్రెంట్ నేమ్ ప్రైమరీకి ఇలా వస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఐడి మీద ప్రైమరీకి ఇవ్వాలంటే ఇక్కడ జస్ట్ స్పేస్ ఇచ్చి ప్రైమరీకి అని రాయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఎందుకు అని అంటే ఆ కన్స్టెంట్ వైలేట్ అయినప్పుడు ఆ sys_system ఇచ్చిన నేమ్ తోటే అవుతుంది కాబట్టి. ఓకే, నౌ లెట్ మీ ఇన్సర్ట్ సమ్ డేటా. I'll take this. Okay, fine. So TGT locations లో 1000, this value null, Roma, null, IT. This is the first record only. కాబట్టి నో యూనిక్ కన్స్టెంట్ వస్తుంది. యూనిక్ కన్స్టెంట్ ఏం రాదు. ఏమైంది? పోస్టల్ కోడ్ నాట్ నల్ ఉంది కదా. వన్ రో ఇన్సర్టెడ్. ఓకే, కాపీ పేస్ట్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ నల్ సేమ్ ఐటీ. ఓకే, సేమ్ తీసుకుంటున్నా. నౌ లెట్ మీ ఇన్సర్ట్. సేమ్ రికార్డ్ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఏమని వచ్చింది. యూనిక్ కన్స్టెంట్ వైలేటెడ్. ఇక్కడ చూడండి డేటాబేస్ నేమ్ డాట్ కన్స్టెంట్ నేమ్ స్టేట్, ప్రొవిన్స్, కంట్రీ, యూ వైలేటెడ్ అని వచ్చింది. ఓకే, ఈ రెండింటి మీద యూనిక్ కన్స్టెంట్ ఉంది. ఈ 2 కాలమ్స్ స్టేట్, ప్రొవిన్స్, కంట్రీ మీద యూనిక్ కన్స్టెంట్ ఉంది, అది వైలేట్ అయిందని నాకు అర్థమైపోయింది. సో ఇక్కడ ఏంటని వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఈ నల్ స్టేట్, ప్రొవిన్స్, ఆ తర్వాత కంట్రీ ఐటీతో ఆల్రెడీ రికార్డ్ ఉంది. సో వీ కెనాట్ ఇన్సర్ట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదేంటి స్టేట్, ప్రొవిన్స్ కదా, ఇక్కడ ఐటీ పెడతాను. నేను కాంబినేషన్ డిఫరెంట్గా పెడతాను. ఎనీ వాల్యూ పెట్టవచ్చు మీరు, అట్లానేం లేదు. నౌ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఏబీసీ అని పెడుతున్నాను. నౌ ఐ వాంట్ యూ టు టెల్ మీ. ఇవి తీసేస్తా. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా. ఇది దిస్ వాల్యూ ఇస్ బిలాంగ్స్ టు స్టేట్, ప్రొవిన్స్, దిస్ వాల్యూ ఇస్ బిలాంగ్స్ టు కంట్రీ ఐడి. యు ఆర్ విత్ మీ? yes. ఓకే, గుడ్. ఇక్కడ స్టేట్, ప్రొవిన్స్ అంతకుముందు నల్ ఉండే ఫస్ట్ వాల్యూలో, ఇది ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయింది. లెట్ మీ షో యూ దట్. ఓకే, ఇందులో ఆల్రెడీ స్టేట్, ప్రొవిన్స్లో నల్ ఉంది.
ఇగో నల్. ఇక్కడ కంట్రీ ఐడి ఐటీ ఉంది. నేను ఇక్కడ మళ్ళీ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. అయినో ఈ రెండు కాంబినేషన్ మీద యూనిక్ ఉంది. నల్ ప్లేస్లో సెకండ్ రికార్డ్ ఏబీసీ ఇస్తున్నా. తీసుకుంటుందా తీసుకోదా? తీసుకుంటది. ఎందుకు తీసుకుంటుంది? యూనిక్ కాబట్టి. ఇదేంటిది? ఐటీ కంట్రీ ఐడి. మళ్ళీ ఐటీ ఇస్తున్నా. తీసుకుంటుందా తీసుకోదా? తీసుకోదు. తీసుకోదు. ఎందుకు తీసుకోదు? కంట్రీ ఐడి మీద కూడా యూనిక్ ఇచ్చారు. యూనిక్ కన్స్ట్రెంట్. యూనిక్ కన్స్ట్రెంట్ తీసుకుంటది. ఎవరు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు? వినయ్. కాంబినేషన్ తీసుకుంటది ఇప్పుడు. ఎస్ కరెక్ట్. అది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటనంటే యూనిక్ కన్స్ట్రెంట్ దీనికి ఒకటి సెపరేట్గా క్రియేట్ చేస్తే తీసుకోదు. కానీ మనం అట్లా చేయలేదు కదా, కాంబినేషన్లో చేసినాం. అంటే ఈ రెండు వాల్యూస్ కలిపి ఒక డిఫరెంట్ ఈ రెండు వాల్యూస్ కలిపి యూనిక్నెస్ ఉందా లేదా? నల్ ఉంది, ఐటీ ఉంది. ఇక్కడ ఏబిసి ఉంది, ఐటీ ఉంది. ఈ రెండు కాంబినేషన్లో యూనికా డూప్లికేటా? యూనిక్. అర్థమవుతుందా మిగతా వాళ్ళకి? ఈ రెండు కాలమ్స్ వాల్యూస్ కాంబినేషన్లో ఇది కలిపి డూప్లికేటా యూనికా? యూనిక్. ఈ ఒక్కదాని గురించి మాట్లాడితే డూప్లికేట్. అయితే మనం ఈ ఒక్కదాని మీద క్రియేట్ చేయలేదు, కంట్రీ ఐడి మీద క్రియేట్ చేయలేదు, కాంబినేషన్లో క్రియేట్ చేసినాం. కాబట్టి ఈ రెండు వాల్యూస్ కాంబినేషన్లో ఇది డూప్లికేట్ కాదు. సో ఇట్ విల్ యాక్సెప్ట్. సారీ, కంట్రోల్ ఎంటర్. చూడండి, 1 row ఇన్సర్టెడ్. లెట్స్ గో అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఇక్కడ నల్ ఐటీ, ఏబిసి ఐటీ, ఈ రెండు కాంబినేషన్లో ఇది యూనిక్ వాల్యూ. ఇక్కడ ఐటీ ఉంది, ఇక్కడ ఐటీ ఉంది, ఇది తీసుకుంటుందా అంటే తీసుకోదని చెప్పారు మీరు. కానీ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అని అంటే ఈ ఒక్కదాని మీద యూనిక్ కన్స్టెంట్ లేదు, ఈ రెండింటి మీద కలిపి యూనిక్ కన్స్టెంట్ ఉంది, అందుకని తీసుకుంది. నల్ ఐటీ, ఏబిసి ఐటీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ రికార్డ్ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తా. తీసుకుంటుందా తీసుకోదా? తీసుకోదు. థింక్ తీసుకుంటుందా తీసుకోదా? నో, ఇట్ విల్ నాట్ టేక్. నో. వెరీ గుడ్. ఎందుకు తీసుకోదు అంటే కాంబినేషన్లో ఏబిసి ఐటీ ఆల్రెడీ ఉంది. నువ్వు మళ్ళీ ఏబిసి ఐటీ ఇస్తే యూనిక్ కన్స్టెంట్ వైలేట్ అవుతుంది, డూప్లికేట్ కాబట్టి తీసుకోదు. కంట్రోల్ ఎంటర్. యూనిక్ కన్స్టెంట్ వైలేటెడ్ అని వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నల్లని ఇస్తాను. తీసుకుంటుందా తీసుకోదు? ఇక్కడ ఆల్రెడీ ఏబిసి ఉంది, కానీ ఐటీ మాత్రం డిఫరెంట్ అయిపోయింది. అంటే కాంబినేషన్లో డూప్లికేట్ లేదు. ఏబిసి నల్ ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. అది చెక్ చేస్తుంది. డేటాబేస్ ఏం చేస్తుంది అంటే ఈ రెండు వాల్యూస్ నువ్వు ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం ఇన్సర్ట్ చేస్తున్నావు అయ్యా అని వస్తుంది. ఇక్కడ ఏమున్నాయి? ఏబిసి నల్. ఏబిసి నల్ ఆల్రెడీ నా టేబుల్లో ఇక్కడికి వెళ్తుంది. టేబుల్కి ఏబిసి నల్ ఉందా? ఇక్కడ లేదు. ఏబిసి నల్ ఉందా? ఇక్కడ లేదు. లేదు కాబట్టి ఓకే గో హెడ్ అంటది. రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఓకేనా? సో దట్ ఈస్ ద కాంబినేషన్, హౌ ఇట్ వర్క్స్. కాంబినేషన్లో నువ్వు యూనిక్ కన్స్టెంట్ ఇచ్చినా, ప్రైమరీకి కన్స్టెంట్ ఇచ్చినా ఏమవుతుందని అంటే డేటాబేస్ కూడా కాంబినేషన్లోనే చెక్ చేస్తుంది. నల్లు ఐటీ ఇంకొకసారి నల్ ఐటీని యాక్సెప్ట్ చేయదు. ఏబిసి ఐటీ ఇంకొకసారి ఏబిసి ఐటీని యాక్సెప్ట్ చేయదు. కానీ ఇందులో నువ్వు ట్వీక్ చేసావు, ఇక్కడ నల్ పెట్టావు, ఈ కాంబినేషన్ ట్రై చేసావు, ఆ కాంబినేషన్ ట్రై, ఎన్ని కాంబినేషన్స్ ఇచ్చినా తీసుకుంటుంది అన్లెస్ అండ్ అంటిల్ అది డూప్లికేట్ కానంత వరకు. ఏబిసి నల్ని మళ్ళీ ఇస్తే తీసుకుంటుందా? తీసుకోదు. అప్పుడు ఆ కాంబినేషన్లో ఆల్రెడీ ఉంది. సో డూప్లికేట్ నాట్ అలౌడ్. చూడండి, దిస్ ఐ గో ఇన్సర్ట్ యూనిక్ కన్స్టెంట్ వైలేటెడ్. ఈ కాంబినేషన్లో తీసుకోదు. ఫైన్. సో ఈ కాంబినేషన్లో మళ్ళీ ట్రై చేస్తాను. ఇది ట్రై చేస్తాను. ఈ నల్ల ఐటీ, నల్ల ఐటీ ఆల్రెడీ ఉందిరా అయ్యా, ఇది మళ్ళీ తీసుకోదు. ఓకే, నౌ లెట్ మీ ట్రై విత్ బోత్ నల్స్. ఇప్పుడు తీసుకుంటుందా తీసుకోదా? తీసుకుంటుంది. Database will accept this record. Why? Because state, province, country in the combination null there is no record. So it will accept this record though we have unique constraint. Done? Okay, let me check.
ఓకే, నల్తో కాంబినేషన్ వచ్చింది. నవ్ లెట్ మీ ఆస్క్ యూ, ఇదే నేను మళ్ళీ ఐ విల్ ట్రై టు ఇన్సర్ట్ సేమ్ నల్ కాంబినేషన్. విల్ ఇట్ యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్? తీసుకుంటే తీసుకోలేదు. తీసుకోదు. ఓకే, లెట్ మీ ట్రై. తీసుకున్నదా తీసుకోలేదా? తీసుకున్నది. ఎందుకు? ఎవరైనా చెప్పగలుగుతారా? null is not equal to null. ఈ కాంబినేషన్ని నువ్వు చెక్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ వద్దు అంటుంది. ఈ వాల్యూ ఇది చెక్ చేసినప్పుడు ఈ రెండిట్లో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా కంపేర్ చేస్తుంది, నో అంటుంది. ఈ రెండిట్లో కూడా ఇక్కడ ఒక వాల్యూ ఉంది కాబట్టి ఈ కాంబినేషన్లో నో అంటుంది. ఇక్కడ రెండిట్లో వాల్యూ లేదు, రెండిట్లో నల్లే ఉంది. కాంబినేషన్ నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాంబినేషన్ నల్. అంటే ఏం జరుగుతుంది? ఈ రెండిట్లో కంబైనింగ్గా నల్ ప్లస్ ఐటీని చెక్ చేస్తుంది. నల్ ప్లస్ ఐటీ ఇంకొకసారి రావద్దు, ఏబీసీ ఐటీ ఇంకొకసారి రావద్దు, ఏబీసీ ప్లస్ నల్ ఇంకొకసారి రావద్దు. నల్ ప్లస్ నల్ ఈ నల్ ప్లస్ నల్కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నువ్వు ఎన్నిసార్లు రెండు నల్లు ఇస్తే అన్నిసార్లు తీసుకుంటుంది. అర్థమైందా మీకు? ఎస్. వెరీ గుడ్, రియలీ అప్రిషియేట్. ఓకే, now let's go on to the next one, that is, let me close the yesterday's things. I don't want to save it this yesterday. Okay, foreign key gurinchi maatladam kada. Now let's go and write primary key and foreign key today. Primary key, okay, multiple ways lo manam rayachu. First I'll start with alter. Enduku alter తో స్టార్ట్ చేస్తున్నానంటే నా టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంది. ఆల్రెడీ ఆల్టర్తో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఆల్టర్తో స్టార్ట్ చేసినప్పుడు సింటాక్స్ ఆల్టర్, చెప్పండి. ఆల్రెడీ మనం ఈ సింటాక్స్ మాట్లాడాం. ఆల్టర్ టేబుల్ నేమ్ టీజీటీ లొకేషన్స్, ఓకే, యాడ్ కన్స్ట్రెయింట్, ఓకే, కన్స్ట్రెయింట్ నేమ్ దేనిపైన మనం ప్రైమరీ కీ పెడదాం, దీనిపైన పెడదాం, లొకేషన్ మీద. ఓకేనా, లొకేషన్ ఐడి పైన పెడదాం. లొకేషన్ కన్స్ట్రెయింట్, యాడ్ కన్స్ట్రెయింట్ నేమ్ కదా, యా, లొకేషన్ ఐడి _pk, ఇది నా కన్స్ట్రెయింట్ నేమ్. ఓకే, దెన్ కన్స్ట్రెయింట్ నేమ్ తర్వాత కన్స్ట్రెయింట్ టైప్. ఏంటి కన్స్ట్రెయింట్ టైప్? ప్రైమరీ స్పేస్ కీ. ప్రైమరీ కీ రెండు కాంబినేషన్లో కాదు, ప్రైమరీ స్పేస్ కీ. ఓకే, దీని తర్వాత ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. ఏ కీ మీద అయితే నువ్వు ప్రైమరీ కీ ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నావో ఆ పర్టికులర్ కాలం, ఏ కాలం మీద అయితే నువ్వు చేద్దాం అనుకుంటున్నావో ఆ కాలం. కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ మీద చేద్దాం అనుకుంటే మల్టిపుల్ కాలమ్స్ ఇవ్వాలి, సింగిల్ కాలం మీద చేద్దాం అనుకుంటే సింగిల్ కాలం ఇవ్వాలి. ఓకే, నేను ఒకటే సింగిల్ కాలం మీద లొకేషన్ ఐడి మీద చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై క్వెరీ. ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కన్స్ట్రెయింట్ నేమ్, దెన్ కన్స్ట్రెయింట్ టైప్ ఏంటది? ప్రైమరీ కీ. లెట్ మీ గో అండ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు నేను ఇది చేసినప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ ఏం లేవు. చూడండి, నథింగ్ ఈజ్ హైలైటెడ్ ఇన్ రెడ్ కలర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. విల్ ఇట్ యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్? It will not accept. Why it will not accept? Location already location ID is repeating. యా, డూప్లికేట్స్ ఉన్నాయి. సో మన కండిషన్ ఏంటి? ఒక టేబుల్ని మనం ఆల్టర్ చేస్తున్నప్పుడు కన్స్ట్రెయింట్ తోటి ఆ టేబుల్లో రికార్డ్స్ అన్నా ఉండొద్దు. సో రికార్డ్స్ ఉన్నాయి, లేకపోతే మరి రికార్డ్స్ ఉంటే ఏంటి? ఏదైతే నువ్వు కీ యాడ్ చేస్తున్నావో ఆ కీ దీనిపైన ఎలిజిబుల్ ఉందా లేదా? ప్రైమరీ కీ అంటే ఏంటి? నాన్ డూప్లికేట్స్, నాట్ నల్స్. ఇక్కడ ఆల్రెడీ డూప్లికేట్స్ ఉన్నాయా? సో ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. Remove the duplicates and null values before enabling the primary key. Remove the duplicates and null values. Primary key, what it will do? It will eliminate the duplicates and it will eliminate the null values. బట్ నువ్వు ఏదేని మీద అయితే ప్రైమరీకి ఎనేబుల్ చేద్దామని చూస్తున్నావో దాంట్లో ఆల్రెడీ డూప్లికేట్స్ కానీ నల్ వాల్యూస్ కానీ ఉన్నాయి. ఆ రెండు ఉన్నా ఏది ఉన్నా డిలీట్ చేసేసి తర్వాత క్రియేట్ చేయను ఆయన అంటుంది. ఓకేనా? వాట్ ఐ విల్ డూ,
ఐ విల్ ట్రంకేట్ ద టేబుల్, ఎందుకంటే అన్నిట్లో ఉన్నాయి. ట్రంకేట్ టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ ట్రంకేట్ అయిపోయింది, టేబుల్లో డేటా ఏం లేదు. విల్ ఇట్ టేక్ ఇట్ నౌ? Yes. Yes. అదే కదా మనకు రెండు కండిషన్లు, ఐదర్ ఇది Yes. ఐదర్ ప్లాన్ ఏ ఆర్ ప్లాన్ బి. ప్లాన్ ఏ ఏంటంటే, ఆప్షన్ ఏ ఏంటంటే టేబుల్లో డేటా ఉండొద్దు, ఉండనప్పుడు నువ్వు ఏ కీ అంటే ఆ కీ క్రియేట్ చేస్తే కాలమ్స్ మీద అవుతుంది. రెండవది, టేబుల్లో ఆల్రెడీ డేటా ఉంది అన్నప్పుడు నువ్వు క్రియేట్ చేసే కీ ఎలిజిబుల్ అయితేనేమో తీసుకుంటుంది, నాన్ ఎలిజిబుల్ అయితే తీసుకోదు. యూ హ్యావ్ టు డిలీట్ దట్ రికార్డ్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. టేబుల్ టీజీటీ లొకేషన్స్ ఆల్టర్డ్. ఓకే, ఆల్టర్ అయినాయి. నౌ లెట్ మీ టేక్ ఇన్సర్ట్ స్క్రిప్ట్ అండ్ లెట్స్ గో. ఇన్సర్ట్ ఇంటూ టీజీటీ లొకేషన్స్ 1000 రోమా నల్ ఐటీ. ఓకే, ఫస్ట్ రికార్డ్ ఎనీవేస్ ఇట్ విల్ టేక్ అన్లెస్ అండ్ అంటిల్ నాట్ నల్ వాల్యూ ఇవ్వకుండా మనం నల్ వాల్యూ ఇస్తే తప్ప రిమైనింగ్ యూనిక్ కన్స్ట్రెంట్కి తీసేసుకుంటుంది. ప్రైమరీకి కానీ నాట్ నల్ కన్స్ట్రెంట్కి కానీ నల్ వాల్యూస్ ఉండొద్దు. ఓకే, ఇఫ్ ఐఎమ్ గివింగ్ నల్ హియర్, వాట్ హ్యాపెన్స్? cannot insert null into this database, this table, this field. Cannot insert null. An attempt was made to insert null into previously listed object. అంటే ఇందులోకి. ఓకే, the object cannot accept null values. Cannot accept null values. 01400. ఇక్కడ 01400 నాట్ నల్ కూడా అదే వచ్చింది కదా, దీనికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నల్ ఇస్తా. ఇది నాట్ నల్ కన్స్ట్రెంట్ గుర్తుంది కదా. Yes. పోస్టల్ కోడ్ ఇక్కడ చూడండి, రెండు వచ్చినాయి, ఒకటి వచ్చింది, రెండు వచ్చినాయి, ఒకటే వచ్చిందా? యా, ఫస్ట్ ఒకటే వచ్చింది. ఓకే, బట్ ఇఫ్ ఐ గివ్ వాల్యూ హియర్, జస్ట్ యూ సీ ప్రైమరీ కీలో లొకేషన్ ఐడి ప్రైమరీ కీ, దీనిలో నల్ వాల్యూ ఇచ్చామని చెప్పి ఈ ఎర్రర్ వచ్చింది 01400. ఓకే, నేను ఇక్కడ వాల్యూ ఇచ్చి కావాలని పోస్టల్ కోడ్లో నల్ ఇస్తున్నా, ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది నాకు తెలుసు, ఎందుకంటే ఇది నాట్ నల్ కదా. ఇప్పుడు కూడా చూడండి సేమ్. అంటే ఏంటంటే ప్రైమరీ కీ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్. నువ్వు నల్ ఇచ్చినావు అనుకో ఈ ఎర్రర్ త్రో చేస్తుంది, నాట్ నల్ ఎర్రర్. ఓకే, అదే డూప్లికేట్ ఇచ్చినావు అనుకో ఇంకో ఎర్రర్ త్రో చేస్తుంది. Okay, now let me give this. Fine, don't get confused. Okay, I am inserting the first record. Location ID. Location ID 1000 ఇచ్చాను, స్ట్రీట్ సమ్ వాల్యూ ఇచ్చాను, పోస్టల్ కోడ్ సమ్ వాల్యూ ఇచ్చాను, సిటీ రోమా, స్టేట్ నల్, కంట్రీ ఐటీ. ఓకే, రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఓకే, రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయింది. సో ఈ టేబుల్ ఒకసారి రీఫ్రెష్ చేసి చూడండి ఎలా కనిపిస్తుంది, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో టేబుల్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి. పోస్టల్ కోడ్ నాట్ నల్ కాబట్టి ఇక్కడ కాలం లెవెల్లో తెలిసింది, బట్ ఈ రెండు యూనిక్. ఇక్కడ ఏమైనా తెలుస్తుందా? తెలియట్లేదు. బట్ ఇక్కడ లొకేషన్ ఐడి చూడండి, నేను నాట్ నల్ ఎనేబుల్ చేయలే, బట్ ప్రైమరీకి విల్ నాట్ యాక్సెప్ట్ నల్. సో దట్ ఇస్ ద రీజన్ ఇట్స్ చేంజ్ టు నో. ఇక్కడ నోక్ చేంజ్ అయింది, చూసారు, అబ్జర్వ్ చేశారు ఇది. Yes. వెరీ గుడ్. సో నౌ గో బ్యాక్ టు యువర్ కన్స్ట్రెంట్స్. సీ హియర్, స్టేట్, ప్రొవిన్స్, కంట్రీ, ఇది యూనిక్ కన్స్ట్రెంట్. ఓకే, పోస్టల్ కోడ్ నాట్ నల్, ఇది చెక్ కన్స్ట్రెంట్. పోస్టల్ కోడ్ నాట్ నల్ మనం కాలం లెవెల్లో ఇచ్చినాం కదా, సో అందుకని సిస్టమ్ జనరేట్ చేసిన నేమ్ ఇది. నెక్స్ట్ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్, ఇగో ఇది కన్స్ట్రెంట్ నేమ్ మనం ఇచ్చాము, ఇది లొకేషన్ ఐడి పీకే అని. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఈ రెండు యూజర్ జనరేటెడ్ నేమ్స్, ఇక్కడ చూడండి, జనరేటెడ్ యూజర్ నేమ్, యూజర్ జనరేటెడ్ నేమ్స్. ఇది చూస్తే జనరేటెడ్ నేమ్ ఏంది, ఇది డేటాబేస్ జనరేటెడ్ నేమ్. ఓకేనా? ఓకే, సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, యూనిక్ కన్స్ట్రెంట్కి కానీ ప్రైమరీకి కన్స్ట్రెంట్కి కానీ మనం ఈ కన్స్ట్రెంట్ క్రియేట్ చేయగానే
ఆటోమేటిక్గా ఇండెక్సెస్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ ప్రైమరీ కీకి ఒక ఇండెక్స్ క్రియేట్ అయింది, లొకేషన్ ఐడి ప్రైమరీ కీ అదే కాలం మీద. దెన్ అవే కాలమ్స్ మీద యూనిక్ ఇండెక్స్ క్రియేట్ అయింది, 2 ఇండెక్సెస్ క్రియేట్ అయినాయి. సో అవేంటో నేను చెప్తాను టుమారో. ఓకే, బట్ ఇండెక్సెస్ క్రియేట్ అవుతాయి. ప్లీజ్ మేక్ ఎ నోట్. ప్రైమరీ కీ క్రియేట్ చేసినప్పుడు ఇండెక్స్ క్రియేట్ అవుతుంది, యూనిక్ కన్స్టెంట్ క్రియేట్ చేసినప్పుడు ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఫైన్. నౌ లెట్స్ గో బ్యాక్ అండ్ ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్. సో ఇక్కడ నేను నల్ ఏబిసి, సో ఇది యూనిక్ కీ కన్స్టెంట్ కాబట్టి కాంబినేషన్ చేంజ్ చేశారు. ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ నల్ ఇస్తే విల్ ఇట్ యాక్సెప్ట్ ఆర్ నాట్? నో. Not accepted. ఇది ప్రైమరీ కీ ఏమేమి వస్తుంది? నాట్ నల్ కన్స్టెంట్ వైలేటెడ్ అని వస్తుంది. ఇట్ నాట్ ఇన్సర్ట్ నల్ 01400. ఓకే, అదే ఇఫ్ ఐఎమ్ గివింగ్ సేమ్ వాల్యూ ఏమొస్తుంది? డూప్లికేట్ Not వాల్యూస్ accepted. యాక్సెప్ట్ Not చేయాలి, యూనిక్ కన్స్టెంట్ వైలేటెడ్ వస్తుంది. చూసారా, 00001. సో మీకు అర్థమైంది కదా, ప్రైమరీకి కాంబినేషన్ ఆఫ్ యూనిక్ కన్స్టెంట్ అండ్ నాట్ నల్ కన్స్టెంట్. నాట్. ఇక్కడ నల్ ఇస్తేనేమో నల్ ఎర్రర్ 01400, అదే డూప్లికేట్ ఇస్తే యూనిక్ కన్స్టెంట్ ఎర్రర్ 0001. ఓకే, సో ఇట్ విల్ ఆల్వేస్ యాక్సెప్ట్ యూనిక్ వాల్యూస్ అండ్ ఇట్ విల్ ఆల్సో నాట్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. ఇప్పుడు నేను 1000 నేను 1 ఇచ్చాను, రికార్డింగ్ సెట్ అయింది. దట్ ఈస్ ప్రైమరీ కీ. ఓకే ఓకే, సో ఆల్టర్ లెవెల్లో మనం చెప్పాం కదా. దెన్ ఐ విల్ డ్రాప్ ద టేబుల్ వన్స్. డ్రాప్ టెక్ కమాండ్ ఎక్కడ కమెంట్ చేసి పెట్టాను నేను. సో క్రియేట్ లెవెల్లో చేయాలి. ఎలా చేయాలి? క్రియేట్ లెవెల్లో చేయాలి. సో నేను ఇక్కడ డైరెక్ట్ ప్రైమరీ కీ అని ఇట్లా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇస్తే కూడా వర్క్ అవుతుంది. కాలమ్ నేమ్, లొకేషన్ ఐడి, నంబరు, ప్రైమరీ కీ క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది. జస్ట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటంటే, రిఫ్రెష్ ఏది, ఈ ప్రైమరీ కీకి సిస్టమ్ జనరేటెడ్ నేమ్ వస్తుంది అంతే. సిస్టమ్ జనరేటెడ్ నేమ్ వస్తుంది. ఇక్కడ కూడా సిస్టమ్ జనరేటెడ్ నేమ్ వస్తుంది. ఇది కూడా వర్క్ అవుతుంది, సేమ్ వర్క్ అవుతుంది. బట్ స్టాండర్డ్ కాదు, ఒక డెవలపర్ స్టాండర్డ్ కాదు. అలా డైరెక్ట్గా కాలమ్ లెవెల్లో ఇవ్వద్దు. ఏ కన్స్ట్రెంట్ అయినా ఇవ్వద్దు, సెపరేట్గా కన్స్ట్రెంట్ నేమ్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ ద స్టాండర్డ్, బట్ దట్ ఈస్ నాట్ అన్ ఎర్రర్. సో ఇక్కడ నేను తీసేస్తున్నా, టేబుల్ డ్రాప్ చేసిన. నెక్స్ట్, సో ఇక్కడ ఆల్రెడీ ఈ కన్స్ట్రెంట్ ఉంది కదా. ఓకే, కన్స్ట్రెంట్ నేమ్ ఏమి ఇద్దాం? కాలమ్ నేమ్ అండర్స్కోర్ కన్స్ట్రెంట్ టైప్, కాలమ్ నేమ్ అండర్స్కోర్ పీకే. ఓకే, కన్స్ట్రెంట్ టైప్ ఏంది? ప్రైమరీ స్పేస్ కీ. ఓకే, ఇందులో ఏమి ఇవ్వాలి? ప్రైమరీ కీ కాలం ఏంటి? లొకేషన్ ఐడి. ఓకేనా? నౌ లెట్స్ ట్రై దిస్. Table created. So now go and check. See, location ID pk primary key. This is user generated name. Fine. Okay, so alter table ఎలా చేసాం మనం, అండ్ క్రియేట్ లెవెల్లో కూడా మనం క్రియేట్ చేసాం. ఫైనా? దెన్ ఇక్కడ ఎనీ కన్స్ట్రెంట్ అది వర్క్ అవుతుందా లేదా, యాక్టివ్ ఉందా లేదా అని అంటే మీకు ఇక్కడ స్టేటస్ చూడవచ్చు. ఎనేబుల్ అంటే ఏంటంటే, మనము కన్స్ట్రెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ కన్స్ట్రెంట్ని డ్రాప్ చేయకుండా కూడా స్టేటస్ని డిజేబుల్ చేసి దాన్ని పని చేయకుండా చేయొచ్చు. ఓకే, డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా పని చేయదు, అది ఉన్నప్పుడు కూడా దాన్ని డిజేబుల్ చేయొచ్చు. యూజింగ్ ఆల్టర్ యూ కెన్ డిజేబుల్. బట్ మనం అది చెయ్యం, అసలు రియల్ టైంలో ఎప్పుడు చేయము. ఆ ఆప్షన్ ఉంది. ఒక్కసారి మనం క్రియేట్ చేసినామంటే అంతే, ఆ టేబుల్ లైఫ్ టైంలో అది అట్లే ఉంటుంది. ఓకేనా? బట్ ఐఎమ్ టెలింగ్ యూ, వీ కెన్ డిజేబుల్. మనం ప్రాక్టీస్ పర్పస్ మనం డిజేబుల్ చేసి కూడా వర్కౌట్ చేయొచ్చు అది. బట్ ఒక్కసారి నువ్వు డిజేబుల్ చేసి అందులో డూప్లికేట్ ఇన్సర్ట్ చేసావనుకో, వీ కెనాట్ ఇనేబుల్ ఇట్ బ్యాక్. మళ్ళీ బ్యాక్ ఇనేబుల్ చేయలేము. ఎందుకు? డూప్లికేట్ ఉంది కాబట్టి. డూప్లికేట్ లేదు, నువ్వు డిజేబుల్ చేసావు బట్ డూప్లికేట్ లేదు,
బట్ అగైన్ మళ్ళీ నువ్వు రీఎనేబుల్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. క్లియర్? Yes. ఓకే. సో యూ క్రియేటెడ్ ద ఎనేబుల్ డిజేబుల్ గురించి మనకు అనవసరం యాక్చువల్గా. మన దట్ ఈస్ రాంగ్. చేసి బై మిస్టేక్ డూప్లికేట్ వెళ్ళినాయి అనుకో, దెన్ యూ కెనాట్ రీఎనేబుల్. బట్ ఆప్షన్ ఉంది, అది నేను చెప్పాను. ఓకే, ఏమైంది అని అంటే ఒక రిక్వైర్మెంట్లో దే ఆస్క్డ్ యూ టు క్రియేట్ ద ప్రైమరీ కీ, యూ క్రియేటెడ్. ఓకే, డేటా ఈజ్ ఆల్సో ఇన్సర్టెడ్. దెన్ దే రియలైజ్డ్, బిజినెస్ రియలైజ్డ్, నాకు ఈ లొకేషన్ ఐడి మీద అసలు ప్రైమరీ కీ అవసరం లేదు. కెన్ యూ రిమూవ్ దిస్ కన్స్ట్రెంట్? అంటే మనం ఏం చేయాలి? ప్రైమరీ కీని డ్రాప్ చేయాలి. టేబుల్ అంతా ఓకే, ప్రైమరీ కీ మాత్రం నాకు వద్దు. ఐ విల్ యాక్సెప్ట్ లొకేషన్ ఐడి డూప్లికేట్స్, ఐ విల్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్. దిస్ ఈజ్ జస్ట్ సినారియో ఐఎమ్ టెలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత కూడా మనం ఈ కన్స్టెంట్ నాకు వద్దు అని అనుకుంటే ఎలా తీసేయాలి? సింపుల్. మనం ఆల్రెడీ ఒక కాలం వద్దు అని అనుకుంటే ఆల్టర్ యూజ్ చేసి డ్రాప్ కమాండ్, ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలం నేమ్ అని పెట్టాం, గుర్తుందా? సో సిమిలర్లీ ఈ కన్స్టెంట్ని కూడా మనం తీసేయచ్చు. ఎలా తీసేయాలంటే ఆల్టర్ టేబుల్, ఇన్ కేస్ యూ డోంట్ వాంట్. హౌ టు డ్రాప్ ప్రైమరీ కీ? any key, you use the same formula. Okay, unique key or primary key. Alter table name, tgt locations, alter table name, drop constraint. You don't want to drop table, or you don't want to drop column, or you don't want to drop any other thing, right? Here you have to write drop constraint. మనం అప్పుడు ఏం చేసాం? డ్రాప్ కాలం అని రాసాం. ఎస్ ఆర్ నో? సో డ్రాప్ కన్స్ట్రెంట్. కన్స్టెంట్ నేమ్ ఏంటి చెప్పండి? లొకేషన్ ఐడి అండర్స్కోర్ పీకే. సో ఇప్పుడు నేను ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కన్స్టెంట్ లొకేషన్ ఐడి అండర్స్కోర్ పీకే అంటే టేబుల్ ఆల్టర్ అయిపోయింది. సో ఇక్కడ వెళ్ళి మీరు రిఫ్రెష్ చేసి చూసుకోండి. సి దట్ కన్స్టెంట్ ఈజ్ డ్రాప్. కన్స్టెంట్ వెళ్ళిపోయింది, ఓన్లీ యూనిక్ కన్స్టెంట్ నాట్ నల్ కన్స్టెంట్సే ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ యూ డ్రాప్ ద ప్రైమరీ కీ. బట్ దిస్ ఈజ్ వెరీ రేర్. రియల్ టైంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి టేబుల్ని డిజైన్ చేస్తారు. అంటే ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఈ టేబుల్లో ఏ కాలమ్కి ప్రైమరీ కీ ఉండాలి అనేది వెరీ 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 ఫస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రైమరీ కీ అనేది. నాట్ నల్ కీ అనేది దట్స్ ఓకే, సెకండరీ. నాట్ నల్ కీ ఏ టేబుల్కి ఉండాలి, తీసేయాలా, ఉంచాలా, దట్స్ ఫైన్. యూనిక్ కన్స్టెంట్ కూడా సెకండరీ. ఫస్ట్ ప్రైమరీగా వచ్చేసి ప్రైమరీ కీయే. టేబుల్ని డిజైన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తాం. కాలమ్సా, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ కొత్త కాలమ్స్ యాడ్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ కాలమ్స్ డ్రాప్ అవ్వచ్చు, దట్స్ ఓకే. టేబుల్స్లో మనం కాలమ్స్ యాడ్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు. ప్రైమరీకి మాత్రం చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తారు, చెప్తారు. బట్ ఈ డ్రాప్ చేసే కాన్సెప్ట్ రాదు యాక్చువల్గా. ఓకే, బట్ టెంపరీగా డ్రాప్ చేసి మళ్ళీ వెంటనే రీఎనేబుల్ చేయాలనంటే, రీక్రియేట్ చేయాలనంటే యూజింగ్ ఆల్టర్ వీ కెన్ డూ దట్. ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కన్స్టెంట్ నేమ్. అదే క్రియేట్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్టెంట్ నేమ్ ప్రైమరీ కీ అండ్ కాలమ్ నేమ్. సో లొకేషన్ ఐడితో పాటు కాంబినేషన్లో ఇవ్వాలంటే ఇక్కడ కామా పెట్టేసి ఇవ్వాలి. కాంబినేషన్లో ఇచ్చినప్పుడు కాంబినేషన్లో వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుంది? సో కాంబినేషన్లో ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ ఐడి ఉన్న స్ట్రీట్ అడ్రస్ కాంబినేషన్లో ప్రైమరీ కీ ఇచ్చారు. అవును, హౌ మెనీ ప్రైమరీ కీస్ ఐ కెన్ హ్యావ్ ఇన్ ఏ టేబుల్? ఓన్లీ వన్. సో లొకేషన్ ఐడి ప్రైమరీ కీ పెట్టాను కాబట్టి ఐ కెనాట్ క్రియేట్ అనదర్ ప్రైమరీ కీ ఆన్ ఎనీ కాలం. బట్ ఐ కెన్ మాడిఫై ద ప్రైమరీ కీ. ఈ రెండింటి పైన కూడా పెట్టవచ్చు ఒకటే ప్రైమరీ కీని. ఓకే, సో అప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అంటే, ఇక్కడ 1000-1297 ఉంది కదా, ఇక్కడ యూనిక్ కీ కాబట్టి నల్ని యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ 1000-1297 అంటే మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. 1000 అంటే ఇక్కడ 1000 ఇచ్చి ఇక్కడ 1297 బదులు 100 ఇస్తే తీసుకుంటుందా? తీసుకుంటుంది. ఇక్కడ 1000-1297 కాంబినేషన్లో ప్రైమరీకి, ఇక్కడ సేమ్ మళ్ళీ 1000 ఇచ్చి ఈ వాల్యూని చేంజ్ చేస్తే తీసుకుంటుంది. ఇక్కడ డిఫరెంట్ ఇచ్చి ఇక్కడ సేమ్ వాల్యూస్ ఇచ్చినా తీసుకుంటుంది. బట్ నల్స్ని తీసుకోదు, డూప్లికేట్స్ని తీసుకోదు. కాంబినేషన్లో డూప్లికేట్స్ని
తీసుకోదు. ఓకే, ఫైన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఫారెన్ కీ. ఫారెన్ కీ ఫారెన్ కీ అనే కన్స్టెంట్ ఏంటంటే ఇది కూడా ఒక రోల్, ఇది కూడా ఒక వ్యాలిడేషన్. ఇది ఏంటంటే ఏ కాలంని నువ్వు ఫారెన్ కీ అని ఎనేబుల్ చేస్తావో ఆ కాలంలో ఇన్సర్ట్ చేసే వాల్యూ ప్రైమరీ కీలో ఉండాలి. ఇంకొక టేబుల్లో ఆ వాల్యూ ఉంటేనే అది ఇక్కడ రావాలనే ఇంటిగ్రిటీని ఫారెన్ కీ అంటారు. ఓకేనా? దిస్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 minutes. ఫారెన్ కీ. ఓకే, సో ఫారెన్ కీ అంటే ఏమని చెప్పాను నేను? ఫారెన్ కీ అనేది రిఫరెన్స్ కీ ఆర్ రిఫరెన్స్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఇందులో ఒక వాల్యూ యు ఆర్ ఇన్సర్టింగ్ ఇన్ దిస్ టేబుల్, వాల్యూ ఇన్ దిస్ టేబుల్ షుడ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ అనదర్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు టేబుల్ 1లో నువ్వు ఒక వాల్యూ ఇన్సర్ట్ చేస్తావు. యు ఆర్ బ్యాక్ గైస్? ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? యా, ఓకే. Yes. Yes. సో ఫారెన్ కీ ఏంటంటే సింపుల్ రిఫరెన్స్ కీ. యాక్చువల్గా రిఫరెన్స్ కీ అంటే ఏంటంటే టేబుల్ 1లో ఉన్న వాల్యూనే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫారెన్ కీ అనేది ఇక్కడ చూడండి, టేబుల్ 1, టేబుల్ 2. ఓకే, మన టేబుల్ 1 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లొకేషన్స్ తీసుకో, టీజీటీ లొకేషన్స్ ఉంది కదా, టీజీటీ లొకేషన్స్లో ఉన్న ప్రైమరీ కీ. టీజీటీ లొకేషన్స్లో ప్రైమరీ కీ ఏంటి? లొకేషన్ ఐడి. కరెక్టా? సో ఫస్ట్ నార్మల్గా చెప్తా. టేబుల్ 1లో ఉన్న, ఇప్పుడు మనం టేబుల్ 2 ఒకటి క్రియేట్ చేస్తున్నాం, దీనిలో నాకు ప్రైమరీ కీ క్రియేట్ చేస్తున్నాను నేను, ఫారెన్ కీ క్రియేట్ చేస్తున్నాను, ఫారెన్ కీ. ఓకేనా? ఫారెన్ కీ క్రియేట్ చేసిన ఈ టేబుల్ 2లో ఒక కాలం మీద, ఈ టేబుల్ 2లో ఒక కాలం మీద నేను ఏదైతే ఫారెన్ కీ క్రియేట్ చేశానో ఆ ఫారెన్ కీని టేబుల్ 1లో ఉన్న ప్రైమరీ కీకి లింక్ చేస్తున్నా, అంటే రిఫరెన్స్ చేస్తున్నా. నువ్వు అక్కడ రిఫర్ చేసుకొని అక్కడ ఉందా లేదా చూసుకొని వచ్చి ఇక్కడ వాల్యూ రా అని చెప్తున్నా అనమాట. దాని మీనింగ్ ఏంటంటే టేబుల్ 2లో ఈ ఫారెన్ కీలో నీ ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే వాల్యూని ఇక్కడ నేను ఇన్సర్ట్ చేయాలి అని అంటే ఆ 10 అనే వాల్యూ ఆల్రెడీ టేబుల్ 1లో ఉండాలి. దట్ ఈస్ రిఫరెన్స్ వాల్యూ. So simply a value in this table should also exist in another table, that is called foreign key. So foreign key will be always referenced to primary key in another table. మనం ఈ టేబుల్లో క్రియేట్ చేస్తున్న ఫారెన్ కీ అనేది ఆల్వేస్ ఇట్ షుడ్ రిఫరెన్స్ టు ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్. అర్థమైందా? Yes. ఓకే, వెరీ గుడ్. అర్థం కాకపోతే అడగండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇంతవరకు టీజీటీ లొకేషన్స్ అని ఒకటి క్రియేట్ చేసి అందులో నాట్ నల్, యూనిక్, ప్రైమరీ కీ క్రియేట్ చేసి పెట్టాం ఆల్రెడీ, రైట్? సో అందులో టీజీటీ లొకేషన్స్లో ప్రైమరీ కీ ఉంది, కరెక్టా? సో నౌ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈజ్ ఫారెన్ కీ నేను ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఏ టేబుల్ క్రియేట్ చేస్తానంటే టేబుల్ 2 క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ టేబుల్లో నేను ఒకటి ఇది పెడుతున్నా, స్టూడెంట్ ఐడి. ఓకే, స్టూడెంట్ ఐడి నంబర్, దెన్ నేమ్, స్టూడెంట్ నేమ్. ఓకే, varchar 2 ఆఫ్ 255 ఇస్తున్నాం. నెక్స్ట్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అయింది. నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఏమి ఇవ్వాలంటే లొకేషన్, అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. లైక్
varchar2 of 255. Okay, postal code varchar2 of postal code number ఉంటుంది కదా, నంబర్ కామా సమ్ రీజియన్ ఆర్ వాట్ ఎవర్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఏమున్నాయి, స్ట్రీట్ అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్. కరెక్టే, సిటీ ఇవ్వాలి, స్టేట్ ఇవ్వాలి. ఓకే, లైక్ కంట్రీ ఆర్ రీజియన్, కంట్రీ. ఓకే, సో నౌ లెట్ మీ ఆస్క్ యూ, ఇక్కడ నేను స్టూడెంట్ డీటెయిల్స్ క్రియేట్ చేసినప్పుడు స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నంబర్ మాత్రం ఓకే. ఈ అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్, ఈ వాల్యూస్ మన స్టూడెంట్ డీటెయిల్స్కి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ నేను ఇలా రిపీట్ చేసే బదులు, ఎందుకు రిపీట్ అని ఎట్లా అంటున్నా అంటే, ఇవే వాల్యూస్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా లొకేషన్ టేబుల్లో, అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ కోడ్ ఉన్నాయి కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూప్లికేటింగ్ the values or the columns in the database level, నేను మళ్ళీ అడ్రస్ ఇచ్చి, అడ్రస్ వాల్యూ ఇచ్చి, మళ్ళీ పోస్టల్ కోడ్ ఇచ్చి, సిటీ ఇచ్చి, స్టేట్ ఇచ్చి, కంట్రీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ కాకుండా ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నా, ఇది టేబుల్ స్టూడెంట్ అనుకోండి. ఇంకేముంటుంది, ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది, ఆర్డర్ టేబుల్స్ ఉంటాయి, లేదంటే సమ్ అదర్ ఏజెంట్ టేబుల్స్ ఉంటాయి, డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ స్టూడెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్, ఏజెంట్ టేబుల్. ఓకే, ఇలా ఎనీ ఎంటిటీ యూ టేక్ ఇట్, అందులో అడ్రస్ కావాలన్నప్పుడు ప్రతి దగ్గర నేను అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ, మళ్ళీ ఎంప్లాయీ టేబుల్లో అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ, మళ్ళీ ఏజెంట్ టేబుల్లో అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ అని రిపీట్ చేయకుండా ఒకే దగ్గర అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ పెట్టి దాన్ని ఈ స్టూడెంట్ టేబుల్లో రిఫరెన్స్ తీసుకుంటా, ఎంప్లాయీ టేబుల్లో రిఫరెన్స్ తీసుకుంటా, ఏజెంట్ టేబుల్లో రిఫరెన్స్ తీసుకుంటా. సో దట్ ఈస్ కాల్డ్ నార్మలైజేషన్. నార్మల్ చేస్తున్నాం అనమాట, టు అవాయిడ్ ద డూప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్. మీకు అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? ఓకే, సో ఇంకొకసారి రిపీట్ చేస్తా క్విక్గా. ఐ వాంట్ టు హ్యావ్ స్టూడెంట్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్, ఏజెంట్ డీటెయిల్స్, అలాగే ఇంకొక 10 ఎంటిటీస్ ఉన్నాయి. స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఒక ఎంటిటీ, ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఒక ఎంటిటీ, ఏజెంట్ డీటెయిల్స్ అనేది ఒక ఎంటిటీ. సో సిమిలర్లీ ఐ హ్యావ్ 10 ఎంటిటీస్. ఎవ్రీవేర్ ఐఎమ్ క్యాప్చరింగ్ దట్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ దేర్ అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అడ్రస్, ఏజెంట్ ఐడి, ఏజెంట్ నేమ్, అడ్రస్. సో ఇక్కడ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఈజ్ యూనిక్ టు ఎంప్లాయీ ఐడి. Employee ID, employee name is different, student ID, student name is different. Then agent ID, agent name is different. But address can be same, no? Address ante especially don't take your door number. Just take it as some street, city, state, country. ఆ రకంగా తీసుకుంటే కామన్ ఉండొచ్చు కదా. ఒకే ఏరియాలో ఒక స్టూడెంట్ ఉండొచ్చు, ఒక ఎంప్లాయీ ఉండొచ్చు, ఒక ఏజెంట్ ఉండొచ్చు. అలా వాళ్ళ ముగ్గురిది సిమిలర్ అడ్రస్ అవుతుంది. జస్ట్ డోంట్ థింక్ డోర్ నెంబర్ లెవెల్లో ఆలోచించకండి, జస్ట్ కామన్ లెవెల్లో ఆలోచించండి. సో సేమ్ ఉండే ఛాన్స్ ఉంది. సో వాట్ ఐ కెన్ డూ, ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 3 టేబుల్స్, స్టూడెంట్ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్, ఏజెంట్ డీటెయిల్స్లో 3 ప్లేసెస్లో అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ అని పెట్టకుండా నేనేం చేస్తానంటే లొకేషన్ టేబుల్ అని పెట్టి అందులో అడ్రస్, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్ అని పెడతా. ఈ రిమైనింగ్ టేబుల్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ కాలమ్స్ నేను ఆ లొకేషన్ టేబుల్ని రిఫర్ చేస్తా. లొకేషన్ టేబుల్ని ఎలా రిఫర్ చేస్తానంటే ఫారెన్ కీ ద్వారా లొకేషన్ ఐడి అని పెడతా. అండర్స్టూడ్ ఆర్ నాట్? అర్థమైందా? ఓకే, లొకేషన్ ఐడి నంబర్ ఆఫ్ 4. ఇక్కడ లొకేషన్ ఐడి నంబర్ ఆఫ్ 4. సో దట్స్ వాట్ మై ప్లాన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్, ఇప్పుడు ఇదేముంది ఇలా ఉంది కదా, సో సేమ్ ఇలానే ఇంకొక టేబుల్ ఎంప్లాయీకి ఉంటుంది, అక్కడ కూడా ఇవి రిపీట్ చేయడం, మళ్ళీ ఏజెంట్కి ఉంటుంది, అక్కడ కూడా ఇవి రిపీట్ చేయడం బదులు సో సింపుల్గా
I will put that address postal code in one table and I'll refer that table. That reference key is called foreign key. నువ్వు అలా రిఫర్ చేయాలి అని అంటే దిస్ లొకేషన్ షుడ్ బి ప్రైమరీ కీ ఇన్ దట్ లొకేషన్ టేబుల్. మన లొకేషన్ టేబుల్లో లొకేషన్ ఐడి ప్రైమరీ కీయా కాదా? వెరీ గుడ్. పోయిందా? 1 సెకండ్, లెట్ మీ రైట్. ఇది కదా, ఆల్టర్ చేద్దాం. సో అడ్రస్, స్టేట్, పోస్టల్ కోడ్ అన్నిటిని నేను డూప్లికేట్ చేయకుండా ఐ విల్ యూజ్ దిస్ టేబుల్ అండ్ ఐ విల్ రిఫర్ దిస్ టేబుల్ లొకేషన్ ఐడి. ఓకే, లొకేషన్ ఐడి కాలం. సో ఇక్కడ నేను లొకేషన్ ఐడి పెట్టి ఐ కెన్ క్రియేట్ దిస్ టేబుల్. ఓకే, వైల్ క్రియేటింగ్ హౌ డు యూ రిఫర్ దట్ అదర్ టేబుల్? ఐ టెల్ యూ హౌ డు యూ రిఫర్ ద అదర్ టేబుల్. సో స్టూడెంట్ ఐడి నంబర్, స్టూడెంట్ నేమ్ varchar, లొకేషన్ ఐడి varchar, కామా 1 సెకండ్ here. ఓకే, ప్లీజ్ వెయిట్. ఓకే, సో లొకేషన్ ఐడి నేను ఇప్పుడు ఫారెన్కి దేనిపైన క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా? స్టూడెంట్ ఐడి పైన, స్టూడెంట్ నేమ్ పైన, లొకేషన్ ఐడి పైన? లొకేషన్ ఐడి పైన. ఎందుకనంటే నేను లొకేషన్ ఐడి వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 అనే వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ వాల్యూ ఆల్రెడీ లొకేషన్ టేబుల్లో లొకేషన్ ఐడిలో ఉన్నదే తీసుకోవాలి, లేనిది తీసుకోవద్దు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ క్రియేటింగ్ ఫారెన్ కీ ఆన్ దిస్ టేబుల్. ఓకే, సో హౌ ఐ క్రియేట్? ఈ కాలమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కామా పెట్టేసి సేమ్ కన్స్ట్రెయింట్, ఇది కొంచెం లాంగ్ ఉంటుంది ఎందుకనంటే ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ అని మెన్షన్ చేయాలి, మళ్ళీ ఏ టేబుల్లోకి వెళ్ళి నువ్వు ప్రైమరీ కీని రిఫర్ చేయాలని కూడా మెన్షన్ చేయాలి. ఓకే, కన్స్ట్రెయింట్ నేమ్ ఏంటి? కన్స్ట్రెయింట్ నేమ్ ఏమి ఇద్దాం? కాలమ్ నేమ్ అండ్ కన్స్ట్రెయింట్ టైప్ ఇద్దాం ఎఫ్కే అంటే ఫారెన్ కీ, లొకేషన్ ఐడి అనేది ఫారెన్ కీ. ఓకేనా, కన్స్ట్రెయింట్ లొకేషన్ ఐడి ఫారెన్ కీ. సో ఈ ఫారెన్ కీ కంటే ముందు క్యాన్ వి క్రియేట్ ప్రైమరీ కీ ఆన్ దిస్ స్టూడెంట్ ఐడి టేబుల్ టు మెయింటైన్ ద యూనిక్ అండ్ నాట్ నల్ వాల్యూస్. ఇక్కడ ఏం చేస్తానంటే కన్స్ట్రెయింట్, మనకు ఆల్రెడీ ప్రైమరీ కీ తెలుసు, కన్స్ట్రెయింట్ నేమ్ స్టూడెంట్ ఐడి సేమ్ పెడతాం. ఓకే, స్టూడెంట్ ఐడి _pk, కన్స్టెంట్ నేమ్ స్టూడెంట్ ఐడి, దెన్ ప్రైమరీకి ఏ కాలం మీద? ప్రైమరీకి స్టూడెంట్ ఐడి. ఇక్కడ వరకు క్లియర్ కదా? కామా స్టూడెంట్ నేమ్ అనేది నేను నాట్ నల్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నువ్వు నాట్ నల్ ఇచ్చుకోవచ్చు, నాట్ నల్. ఓకేనా, దెన్ లొకేషన్ ఐడి మీద నేను ఫారెన్ కీ క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఏం పెట్టలేదు. కన్స్ట్రెయింట్ నేమ్ ఫారెన్ కీ FOREIGN ఫారెన్ స్పేస్ కీ దేనిపైన? 1 కాలమా మల్టిపుల్ కాలమా? 1 కాలం. సో ఏందా 1 కాలం? లొకేషన్ ఐడి. ఓకేనా, ఇక్కడ ఇదో లొకేషన్ ఐడి ఉంది, కరెక్టా? లొకేషన్ ఐడి. ఓకే, దెన్ ఇది ఇచ్చిన తర్వాత మిగతా ప్రైమరీ కీకి అయితే ఇక్కడికే అయిపోయింది సింటాక్స్. బట్ దీనికి ఏంటంటే ఇది ఫారెన్ కీ. ఈ ఫారెన్ కీ అనేది ఇంకొక టేబుల్లో టీజీటీ లొకేషన్స్లో ఉన్న లొకేషన్ ఐడికి రిఫరెన్స్ చేయాలి కాబట్టి కన్స్ట్రెయింట్ నేమ్ ఫారెన్ కీ లొకేషన్ ఐడి రిఫరెన్సెస్ టీజీటీ లొకేషన్స్ అంటే ఆ టేబుల్ నేమ్ టీజీటీ లొకేషన్స్లో ఏ కాలం? రిఫరెన్సెస్ లొకేషన్ ఐడి. ఇక్కడ లొకేషన్ ఐడి అనే ఈ కాలం ఉంది కదా, దిస్ కాలం ఈజ్ నాట్ దిస్ కాలం. ఈ కాలం అనేది ఈ టేబుల్లో ఉన్న కాలము, ఈ కాలం అనేది టీజీటీ లొకేషన్స్లో ఉన్న కాలం. టీజీటీ లొకేషన్స్లో కాలం నేమ్స్ ఏంటి? లొకేషన్ _ID. సో ఇక్కడ నేను ఏం పెట్టాలి? లొకేషన్ _ID పెట్టాలి.
మీకు డిఫరెన్స్ తెలియడానికి ఇక్కడ నేను అండర్ స్కోర్ తీసేసాను. ఫారెన్ కీ అనేది ఈ టేబుల్లో ఉన్న కాలం మీద క్రియేట్ చేశాను లొకేషన్ ఐడి. రిఫరెన్సెస్ టీజీటీ లొకేషన్స్ ఇంకొక టేబుల్, దెన్ లొకేషన్ ఐడి. ఇప్పుడు ఈ టేబుల్లో రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ టేబుల్ అనేది ఈ టేబుల్ని రిఫరెన్స్గా తీసుకుంటుంది కదా. రెండు టేబుల్స్ ఉన్నాయి, స్టూడెంట్ డీటెయిల్స్, టీజీటీ లొకేషన్స్. ఏ టేబుల్ పేరెంట్ టేబుల్, ఏ టేబుల్ చైల్డ్ టేబుల్? Target employees is target locations. ఎక్సలెంట్. Parent. ఇక్కడ ఏదైతే మనం రిఫర్ చేస్తున్నామో ఆ రిఫర్ చేస్తున్న టేబుల్ వచ్చి పేరెంట్ టేబుల్. ఇందులో ఏ టేబుల్లో అయితే ఫారెన్ కీ ఉంటుందో ఆ టేబుల్ వచ్చేసి చైల్డ్ టేబుల్. అంటే ఏంటి, పేరెంట్ టేబుల్లో ఈ వాల్యూ ఉంటేనే చైల్డ్ టేబుల్లో ఈ వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. మీకు ఇంకాసేపట్లో ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ దిస్ ఈజ్ ద సింటాక్స్. కన్స్ట్రెంట్ నేమ్, ఫారెన్ కీ, ఇది ఏ కీ మీద అయితే ఫారెన్ కీ ఉందో ఆ కాలం, రిఫరెన్సెస్, పేరెంట్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ, ప్రైమరీ కీ. ఓకేనా? ఓకే, నౌ లెట్ మీ గో అండ్ క్రియేట్ దిస్ టేబుల్. ఫారెన్ కీ క్రియేట్ చేయాలంటే కండిషన్స్ ఏంటంటే యువర్ పేరెంట్ టేబుల్ షుడ్ హ్యావ్ ద ప్రైమరీ కీ. అది కండిషన్. ఇది నా పేరెంట్ టేబుల్, I have primary key. Okay, primary key is on which column? Location ID column. That is the only condition to create the foreign key. So foreign key I am creating at the table creation level. మళ్ళీ ఒకసారి సింటాక్స్. constraint name, foreign space key, foreign key column. Okay, references, parent table and primary key column. ఓకే, ఈ పేరెంట్ టేబుల్ ఇదే డేటాబేస్లో ఉంది కదా, ఇంకో డేటాబేస్లో ఉన్నది ఇక్కడ పెట్టరాదు. ఓకేనా? లెట్ మీ గో అండ్ క్రియేట్ ఇట్. ఏమైంది ఇక్కడ? స్పెసిఫైడ్ లెంత్ టూ లాంగ్ ఫర్ ఇట్స్ డేటా టైప్. location ID varchar 2 కి ఇక్కడ నేను లొకేషన్ ఐడి ఇక్కడ ఏముంది? లొకేషన్ ఐడి నంబర్ 4. పేరెంట్ టేబుల్లో ఏది ఉందో చైల్డ్ టేబుల్లో కూడా అదే తీసుకోవాలి. పేరెంట్ టేబుల్లో ఏముందో చైల్డ్ టేబుల్లో కూడా సేమ్ థింగ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే, నౌ లెట్ మీ గో అండ్ క్రియేట్ ఇట్. మళ్ళీ ఏమైంది? నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఓకే, టేబుల్ క్రియేట్ అయినట్టుంది. టేబుల్ క్రియేట్ అయ్యి ఎర్రర్ వచ్చింది యాక్చువల్గా. డ్రాప్ టేబుల్, స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్ ఉందా మన దగ్గర ఆల్రెడీ? ఇందులో ఏ డేటా ఉంది? ఓ, స్టూడెంట్ డీటెయిల్ మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసాము. జస్ట్ ఐ విల్ గో అండ్ చేంజ్ ద నేమ్, ఏజెంట్ డీటెయిల్స్ అని పెడతా. ఓకేనా? ఏజెంట్ డీటెయిల్స్, ఏజెంట్ ఐడి, ఏజెంట్ నేమ్, లొకేషన్ ఐడి. ఇక్కడ ఏజెంట్ ఐడి పీకే అండ్ కాలమ్ ఈజ్ ఏజెంట్ ఐడి. ఓకేనా? ఇది సేమ్ లొకేషన్ ఐడి ఫారెన్కి, లొకేషన్ ఐడి టార్గెట్ లొకేషన్స్లో లొకేషన్ ఐడి. ఓకే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ ద టేబుల్ అలాంగ్ విత్ ఫారెన్ కీ. చూడండి, ఫారెన్ కీ క్రియేట్ చేయాలంటే కండిషన్ ఏంటంటే పేరెంట్ టేబుల్లో ప్రైమరీ కీ ఉండాలి. ఇక్కడ ఏదైతే నువ్వు పేరెంట్ టేబుల్ పెట్టావో, ఏదైతే కీ పెట్టావో ఈ కాలం మీద ప్రైమరీ కీ ఉండాలి. అది నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నా, ప్రైమరీ కీ ఉంది. ఓకే, ఈ లొకేషన్ ఐడి మీద ప్రైమరీ కీ ఉంది. ఓకే, దెన్ ఓన్లీ యూ షుడ్ బీ ఏబుల్ టు క్రియేట్ ఇట్. సో టేబుల్ క్రియేట్ అయిపోయింది. వాట్స్ ద నెక్స్ట్ థింగ్? లెట్స్ గో అండ్ ఇన్సర్ట్ ద వాల్యూ. Insert into, tell me, insert into table name. Insert into table name, agent details. Come on, syntax. Values. Values. Okay, let's give some value.
ఓకే ఇక్కడ ఏజెంట్ వాల్యూ ఏజెంట్ ఐడి 1 is go on if you have background noise, you can, instead of unmuting and talking, you can type your response. Guys, some other who is looking into his response, you can read that for me. Okay, I am not going back to the Google Meet, no, that is the reason. Now agent ID 1. Okay, agent name is Atreya. Okay, some name I am just giving what is coming in my mind. Okay, agent ID 1, agent name Atreya, and location ID I am giving 50. Okay, now execute. Now before I execute, I will repeat what is foreign key, how it works. నేను ఇక్కడ ఈ టేబుల్లో ఫారెన్ కీని లొకేషన్ ఐడి మీద ఎనేబుల్ చేశాను. ఏంటంటే కన్స్టెంట్ ఫారెన్ కీ ఆన్ దిస్ లొకేషన్. ఫారెన్ కీ ఏంటంటే వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ వాల్యూని రిఫర్ చేసి ఇందులో యాక్సెప్ట్ చేస్తుంది. కరెక్టా? సో నేను ఇక్కడ 1 ఆత్రేయ, దట్ ఇస్ ఫైన్. 1 ఆత్రేయ ఈజ్ ఫైన్. ఫారెన్కి 50 అని ఇస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? బిఫోర్ ఐ గో అండ్ ఇన్సర్ట్, ఐ విల్ ఓపెన్ మై పేరెంట్ టేబుల్. ఇది నా పేరెంట్ టేబుల్. పేరెంట్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 1 రికార్డ్ ఉంది. లొకేషన్ ఐడి ఎంత? 1000. నేను చైల్డ్ టేబుల్ ఇప్పుడు క్రియేట్ చేశాను. చైల్డ్ టేబుల్ సారీ నాట్ యాక్సెప్ట్. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను చైల్డ్ టేబుల్ క్రియేట్ చేశాను. చైల్డ్ టేబుల్ అని ఎట్లా చెప్తున్నావు? హౌ కెన్ యూ సే ఇట్ ఇస్ చైల్డ్ టేబుల్? బికాజ్ ఇట్ హ్యాస్ ఫారెన్ కీ. ఫారెన్ కీ ఉందంటే అది ఏదో ఒక టేబుల్కి చైల్డ్ టేబుల్ అన్నమాట. ఫారెన్ కీలో ఏ టేబుల్ అయితే నువ్వు మెన్షన్ చేస్తున్నావో అది పేరెంట్ టేబుల్ అన్నమాట. ఈ 2 టేబుల్స్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఇది చైల్డ్ టేబుల్, ఇది పేరెంట్ టేబుల్. ఓకే, పేరెంట్ టేబుల్లో లొకేషన్ ఐడిని రిఫర్ చేస్తుంది ఈ టేబుల్. ఓకే, ఈ 50 అని ఇక్కడ ఇచ్చాను నేను. ఈ 50 ఇక్కడ లేదు. ఏముంది ఇక్కడ? 1000 ఉంది. సో ఈ ఎర్రర్ వస్తుంది. లెట్స్ ఇన్సర్ట్. ఏమని వచ్చిందండి? ఓ, టేబుల్ క్రియేట్ కాలే ఇంకా. ఇన్సర్ట్ ఇంటూ agent underscore details. ఏజెంట్ అండర్స్కోర్ డీటెయిల్స్. ఓకే, ఏజెంట్ అండర్స్కోర్ డీటెయిల్స్. గుడ్. సో నేను ఇదంతా క్లీనప్ చేస్తాను. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఓకే, నౌ ఇన్సర్ట్. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఏజెంట్ డీటెయిల్స్ 1 ఆత్రేయ 50. ఈ కమాండ్ మీద ఈ క్వెరీ మీద ఎర్రర్ వచ్చింది. 02291 ఎర్రర్ కోడ్. ఏంటది? ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ వయోలేట్ అయింది. ప్రాజెక్ట్ సోర్స్ అనే డేటాబేస్లో లొకేషన్ ఐడి అనే ఫారెన్ కీ, ఈ కీకి పేరెంట్ కీ ఫౌండ్ అవ్వలేదు, అంటే పేరెంట్ కీ లేదు. దిస్ 50 ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద పేరెంట్ టేబుల్. అండర్స్టూడ్? దట్ ఈస్ ద ఇంటిగ్రేషన్. దట్ ఈస్ ద ఫారెన్ కీ ఇంటిగ్రేషన్. దట్ ఈస్ ద వ్యాలిడేషన్ హౌ ఇట్ వర్క్స్ ఫర్ ఫారెన్ కీ. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరెంట్ టేబుల్లో ఈ 1000 ఉంది కదా, నేను ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను. పేరెంట్ టేబుల్లో చేస్తున్నా, లేకపోతే ఫస్ట్ ఇది చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సర్ట్ ఇంటూ ఏజెంట్ డీటెయిల్స్ వాల్యూస్ 1 ఆత్రేయ 50 ఉంది కదా. ఇక్కడ నేను 50 కాకుండా పేరెంట్ టేబుల్లో 1000 ఉంది కదా, 1000 ఇచ్చా. విల్ ఇట్ యాక్సెప్ట్? Yes. One row inserted. See, one row inserted. Now let's go your child table. Select star from agent details. See, record inserted. అంటే ఫారెన్ కీ కాలంలో ఒక వాల్యూను ఇన్సర్ట్ చేయాలంటే ఇట్ ఈస్ గోయింగ్ అండ్ వ్యాలిడేటింగ్ ద పేరెంట్ కీ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని వ్యాలిడేట్ చేస్తుంది. ఇట్స్ గోయింగ్ అండ్ వ్యాలిడేటింగ్ ద పేరెంట్ టేబుల్ ప్రైమరీ కీ. నువ్వు ఇచ్చే ఈ వాల్యూ అక్కడ ఉంటేనే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది, అక్కడ లేకపోతే ఇక్కడ యాక్సెప్ట్ చేయదు. దట్ ఈస్ ఫారెన్ కీ. ఓకే, నౌ కెన్ యూ టెల్ మీ దిస్?
సో మీకు ప్రైమరీకి నాట్ నల్కి అవన్నీ తెలిసిపోయినాయి, రైట్? నవ్ ఐఎమ్ డూయింగ్ దిస్. సమ్ ఏజెంట్ ఐడి 2, ఏజెంట్ నేమ్ లాస్యా, ఓకే. ఏజెంట్ లొకేషన్ 1000 ఇచ్చా. ఆల్రెడీ ఆత్రేయాకి 1000 ఇచ్చా, మళ్ళీ ఇక్కడ 1000 ఇస్తున్నా. విల్ ఇట్ యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్? Yes, accept. Accepted. వై? Accept. కదా. That's not matter. It is not regular key. It is foreign key. యా, ఫారెన్ కీ విల్ యాక్సెప్ట్ ద డూప్లికేట్స్. ఫారెన్ కీలో నాట్ నల్ డూప్లికేట్స్ యాక్సెప్ట్ చేయొద్దు అనే రూల్ ఏం లేదు. ఫారెన్ కీ రూల్ ఏంది అని అంటే, ఫారెన్ కీ కాలంలో నువ్వు ఇచ్చే వాల్యూ పేరెంట్ టేబుల్ ప్రైమరీ కీలో ఉంటే చాలు. డూప్లికేట్ అయినా ఇట్ విల్ టేక్ ఇట్. సీ దిస్ 1 row ఇన్సర్టెడ్. మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఎందుకు యాక్సెప్ట్ చేసింది అని అంటే, ఆత్రేయ లొకేషను లాస్యా లొకేషను సేమ్ ఉండే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఫారెన్ కీ విల్ యాక్సెప్ట్ ద duplicates. Foreign key will accept the duplicates. Okay. Now agent details. Agent name is 3. Agent ID is 3. Agent name is Sai Srinivas. Okay. And I am giving null for location ID. Will it accept or not accept? Accept. Why? Null is Null. unknown information. Unknown information. ఫారెన్ కీలో నువ్వు ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే మాత్రం ఆ వాల్యూ అక్కడ ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ వాల్యూ దెన్ నాట్ ఎ ప్రాబ్లం. ఇన్సర్టెడ్. అర్థమైంది? ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తా. ఫారెన్ కీ ఏం చేస్తుందనంటే, నువ్వు ఏదైతే వాల్యూ ఇస్తున్నావో ఇక్కడ ఆ వాల్యూ పేరెంట్ టేబుల్లో ఉండాలి. దట్ ఈస్ వాట్ ఫారెన్ కీ. ఇక్కడ నల్ ఇచ్చినప్పుడు నల్ ఈజ్ అన్నోన్ ఇన్ఫర్మేషన్, రైట్? ఇట్ విల్ యాక్సెప్ట్. అండ్ ఫారెన్ కీ ఈజ్ నాట్ ఏ నాట్ నల్ కన్స్ట్రెయింట్. ఫారెన్ కీ ఈజ్ నాట్ ఏ యూనిక్ కన్స్ట్రెయింట్. ఫారెన్ కీ యూనిక్ కన్స్ట్రెయింట్ కాదు కాబట్టి ఇట్ విల్ యాక్సెప్ట్ ద డూప్లికేట్స్. ఫారెన్ కీ ఈజ్ నాట్ ఏ నాట్ నల్ కన్స్ట్రెయింట్ కాబట్టి ఇట్ విల్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూస్. అండర్స్టూడ్? Any doubts? Yes. Any doubts? No. Very good. So now I will give like this. Okay. So I will give 4. I will repeat the name and I will repeat the location ID. Will this accept or not accept? Accept. Why? The name is repeated. Both person can have same name. Yeah, that's okay. మనం డేటాబేస్ టర్మ్స్లో మాట్లాడుకుంటే ఏజెంట్ నేమ్ రిపీట్ చేశాను. ఇట్ విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్? యు ఆర్ ఆల్మోస్ట్ రైట్. నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఏజెంట్ నేమ్ అనేది యూనిక్ కన్స్ట్రెంట్ కాదు. సో ఇట్ విల్ యాక్సెప్ట్ ద డూప్లికేట్స్. అంతే. ఓకేనా? ఓకే. దెన్ లొకేషన్ ఐడి మళ్ళీ నల్లిచ్చా. ఆల్రెడీ ఒకసారి నల్లిస్తే తీసుకుంది, మళ్ళీ నల్లిచ్చాను. విల్ ఇట్ యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్? Accepted. నువ్వు ఎంతకాలం నల్లించుకో బాబు. ఫారెన్ కీ అనేది నాట్ నల్ కన్స్టెంట్ కాదు కాబట్టి ఇట్ విల్ యాక్సెప్ట్. సీ దిస్ యాక్సెప్టెడ్. గో అండ్ సీ యువర్ డేటా. ఓకే. 1 ఆత్రేయ 1000, 2 లాస్యా 1000, 3 సాయి శ్రీనివాస్ నల్, 4 ఆత్రేయ నల్. Okay, don't think that this agent is same as this agent. This agent is different, this agent is different. How can you say it is different? I have a primary key. Primary key is there to identify any record as uniquely. Okay, I defined primary key here on the agent key. So ఇక్కడ నేను మళ్ళీ 4తో ఇన్సర్ట్ చేస్తే it will not accept, ఎందుకంటే 4తో ఆల్రెడీ ఏజెంట్ ఉన్నాడు. ఓకేనా? So now what I will do, I will go and create this file Lasya 1001. Insert అవుతుందా? Accept కాదు. Why? not accept. The location ID is not there in parent table. Parent key.
ఓకే, లొకేషన్ ఐడి 1001 అనేది పేరెంట్ టేబుల్లో లేదు. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ పేరెంట్ టేబుల్. పేరెంట్ టేబుల్ ఎక్కడ? ఇక్కడ ఉంది. ఇక్కడ 1001 లేదు, రైట్? సో వాట్ ఐ విల్ డూ టు మేక్ దట్ వర్క్, నేను ఫస్ట్ వెళ్ళి పేరెంట్ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తాను. 1001. సో ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ ఇది ఇన్సర్ట్ చేసి చూస్తా. చూడండి, ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ వయలేటెడ్ అని వస్తుంది. ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ అంటే ఫారెన్ కీ వచ్చిందా? సో ఇప్పుడు ఏమైంది? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పేరెంట్ టేబుల్లో 1001తో సమ్, ఇక్కడ ఇది నాట్ నల్, ఇది 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 XYZ. ఓకే, ఇన్సర్ట్ చేస్తాను ఈ రికార్డ్, కంట్రోల్ ఎంటర్. సో నౌ my parent table has 2 records, 1000 and 1001. Okay, now can I insert this record? Yes. Yes. Yes, it will accept record insert. ఇంతకుముందు ఇంటిగ్రిటీ కన్స్టెంట్ వచ్చింది, ఇప్పుడు ఇన్సర్ట్ అయింది. ఎందుకు? దట్ వాల్యూ దట్ యు ఆర్ రిఫరెన్సింగ్ ఇన్ పేరెంట్ టేబుల్, ఎర్లియర్ ఇట్ వాజ్ నాట్ ఎగ్జిస్ట్, నౌ ఇట్ ఎగ్జిస్ట్. ఎప్పుడైతే నాట్ ఎగ్జిస్టో అప్పుడు ఇంటిగ్రిటీ కన్స్టెంట్ వచ్చింది, ఎప్పుడైతే ఎగ్జిస్టో అప్పుడు ఇన్సర్ట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ foreign key and primary key will work. This is how primary key and foreign key will work. Okay, so we had very good 2 sessions on constraints. This is very 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 important to understand the data for data analyst, data engineer, data science, ETL developers, for everybody. Okay, any questions? Any questions? Primary key, foreign key, composite primary key, one more thing. For example, if I want to create composite foreign key, composite foreign key ante enti? Combination 2 primary keys. More than 1 column మీద నువ్వు ప్రైమరీ కీ క్రియేట్ చేస్తే దాన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. ఫారెన్ కీ క్రియేట్ చేస్తే దాన్ని కాంపోజిట్ ఫారెన్ కీ అంటారు. ఇక్కడ కండిషన్ ఏంటంటే, నువ్వు ఇక్కడ ఫారెన్ కీ అనేది లొకేషన్ ఐడి మీద క్రియేట్ చేసావు కదా, పేరెంట్ టేబుల్లో దీని మీద ప్రైమరీ కీ ఉండాలి. అదే నువ్వు లొకేషన్ ఐడి అండ్ నేమ్ అని కూడా పెట్టినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ నేమ్ అని, ఈ పేరెంట్ టేబుల్లో కూడా లొకేషన్ ఐడి ఉండాలి, ఏజెంట్ నేమ్ ఏదైతే నువ్వు ఫారెన్ కీ అనేది ద ప్రైమరీ కీ అనేది కూడా కాంపోజిట్ ప్రైమరీ కీయే ఉండాలి, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ వర్క్. అర్థమైందా? యు గాట్ ఇట్? ఇక్కడ ఏదైతే నువ్వు ఫారెన్ కీ క్రియేట్ చేస్తున్నావో పేరెంట్ టేబుల్లో కూడా సేమ్ కాంబినేషన్లో ప్రైమరీ కీ ఉండాలి. క్లియర్? దట్ ఈస్ వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇంకేమున్నాయి ప్రైమరీ కీ ఫారెన్ కీ కాన్సెప్ట్లో? కెన్ సమ్వన్ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ? primary key is not allowed the null values. Foreign key is allowed the null values. ఓకే, నాకు అర్థం అవ్వలేదు. కెన్ యూ రిపీట్ ప్లీజ్? primary one by one at a time. Okay, Vinay, you Primary key allows unique values. Primary key allows unique Only values. unique values. Only But unique foreign, values. yeah. Foreign Don't key, allow null values. And primary key not allow null values. But foreign key allow. Excellent. These are the differences. Primary key will not allow null Is that values. Foreign key can allow null values. Primary key will not allow duplicates. Foreign key will allow duplicates. Okay? Primary key will not reference any other value, but foreign key reference a value in another table in primary key. Correct? ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా? foreign key is always a primary key in another table. Yes, foreign key is always a primary key in another table. Primary key in a table is independent.
Primary key in a table is independent. Okay, any other? Any other? One more thing is there. Can I tell? The other difference is primary key can be created only once for a table. Only once in a table. ఒక టేబుల్లో ప్రైమరీ కీ ఒకటే ఉంటుంది. బట్ వేరాస్ ఫారెన్ కీ ఇట్ కెన్ రిఫర్ మల్టిపుల్ కాలమ్స్ ఇన్ అనదర్ టేబుల్. అంటే మల్టిపుల్ ఫారెన్ కీస్ ఉండొచ్చు. క్లియర్? అర్థమైంది ఇది? ఎస్. సో ఫారెన్ కీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 500 కాలమ్స్ ఇన్ యువర్ టేబుల్. ఓకే, ఎన్ని కాలమ్స్ అయినా ప్రైమరీ కీ పెట్టచ్చు. లైక్ ఎన్ని ప్రైమరీ కీస్ ఉండొచ్చు ఒక టేబుల్లో? ఓన్లీ వన్ ప్రైమరీ కీ. అది నువ్వు కాంపోజిట్ పెడతావా, సింగిల్ పెడతావా, ఓన్లీ వన్స్ అంతే. ఒకసారి ప్రైమరీ కీ క్రియేట్ అయిందంటే సెకండ్ ప్రైమరీ కీ యూ కెనాట్ క్రియేట్. బట్ ఫారెన్ కీ కెన్ reference, a table can reference a maximum of 253 other tables and columns as foreign keys. Okay, okay, any questions, any doubts as of now? ఇంకేం చెప్పొచ్చు? యా, యూనిక్ కీ కన్స్ట్రెంట్కి ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ డిఫరెన్సెస్ మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ కూడా మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ సెషన్ ఆర్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ సెషన్ విల్ డిస్కస్ ద డిఫరెన్సెస్ ఇన్ వన్ ఎక్సెల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. డిఫరెన్సెస్ ఖచ్చితంగా అడుగుతారు ఇంటర్వ్యూలో. డిడిఎల్కి డిఫరెన్స్ ఏంది, డిఎంఎల్కి డిఫరెన్స్ ఏంది, డ్రాప్కి డిఫరెన్స్ ఏంది, డ్రాప్కి డిలీట్కి డిఫరెన్స్ ఏంది, ట్రంకేట్కి డిలీట్కి డిఫరెన్స్ ఏంది, యూనో, అండ్ ఇవి ఈ కన్స్టెంట్. యూనిక్ కీ ప్రైమరీ కీకి డిఫరెన్స్ ఏంటి, ప్రైమరీ కీకి ఫారెన్ కీకి డిఫరెన్స్ ఏంటి. ఓకే, you prepare for that. You prepare some notes also, otherwise we will discuss in future. one Excel will write all the differences. Fine guys, if you don't have any other questions, we can wind up this call for today.